మీరు గుర్తురంగానే అందరికీ మంచి చీరలు గుర్తొస్తాయి. గద్వాల చీరలు కూడా చాలా ప్రసిద్ధి. కేంద్రాన్ని అన్ని ఉండి కూడా ఈరోజు జిల్లా కేంద్రం చేయదలుచుకోలేదు ఏదో రాజకీయ పరంగా అన్నప్పుడు ఆ ప్రాంతం మీ తమ్ముడికి చెప్పి పని చేయించుకోవచ్చు కదా మీరు. ఆయనకి నాకు మాటలు లేవు అసలు. నో అంటే లిటరల్ గా లేవా? రాఖీ పండుగ వస్తుంది మీరు అలా అంటే రాఖీ లేదు, ఏకీ లేదు, కాకి లేదు. మీరే మీ తమ్ముడిని వెనక నుండి నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటే నా పనులు అవుతాయి నీ పనులు అవుతాయని ప్రభుత్వం నుంచి పనులు చేయించుకోవచ్చు అని ఒక దారుణమైన ఆరోపణ మీ మీద వచ్చింది. ద్వారా ఆయన వెనక నేను పోవాల్సిన పని అంతకంటే లేదు. ఆయన పంపించి పోవాల్సినటువంటి గత్యంతరం అసలే రాదు. అక్కడ టీఆర్ఎస్ లేదంటారు. చూస్తున్నాం. ఎందువల్ల అంటారంటే దొర కింద జీతం చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది అక్కడ మనం చూస్తే. ఆయన మిషన్ భగీరథ అది మొత్తం అవినీతిలో కూరుకుపోయినటువంటిది మిషన్ భగీరథ. దానికి ప్రధానమంత్రి గారితో మీరు ఇనాగ్రేషన్ అట, అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రాజెక్టుకు మధ్యలో ఒక పొక్క కొట్టి పైప్ వేసుకొని మీరు నీళ్ళు ఇచ్చుకొని దానికి ప్రధానమంత్రితో ఇనాగ్రేషన్ అంటే సిగ్గొస్తా ఉంది. ఆయన నియోజకవర్గం మాత్రం ఇక్కడ మార్కులు కొట్టేస్తా ఇంత పెద్ద ఏరియా ఉన్నప్పుడు. ఎర్రవల్లిలో 2 bedroom హౌస్ ఓన్లీ అట్ ఎర్రవల్లి. పబ్లిసిటీ ప్రచారాల పేరు మీద ప్రకటనల పేరు మీద కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తా ఉన్నారు. మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు కానీ ప్రతిపక్షం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనకి నిజంగా ఘాటుగా జరిగిన విమర్శలు 2 సంవత్సరాలు కనిపించట్లేదు. పోతే పోయిన తెలంగాణ ప్రజలు ఏ ఏట్లోన్నా కలిసిపోని మనం ముఖ్యమంత్రితో ఉందాం. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడికి ఉన్నప్పుడు అన్నాడు 1,00,000 నాగలతో దున్నిస్తా అన్నాడు మన ఈనాడు రామోజీరావు గారి స్టూడియోస్ ని. మరి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు, ఇద్దరు దోస్తులు అయిపోయారు. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మనం ఇది వేరుతుంది, మనం ఒక బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాక ఇప్పుడు ఆయన ఉద్యమం చేయలేరు కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా రోజు ఏం చెప్తున్నాడు ఆయన, నేను ఇచ్చానంటే తెచ్చామని. అది ఎందుకు ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు? అధికారంలో ఉంటేనేమో ఒకటి తెలంగాణ ఒక పసిపాప ఇప్పుడే లేచి పరిగెడుతోందని చెప్పి అధికారులు చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకా మీరు నడక నేర్చుకోలేదు. నడక నేర్చుకుంటే ఎక్కడ ఏముండేదో ఈ రాష్ట్రంలో కళ్ళకి కనిపిస్తుంది. నయీంని హతమార్చారు. నయీంని హతమార్చింది వాళ్ళ ఎమ్మెల్యేలను భయపెట్టడని హతమార్చారని వస్తుంది టీవీలో. మరి చాలా అసంతృప్తిగా ఉన్నారు. ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తా ఉంది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ పార్టీలో జరిగిన పరిణామాలు మొత్తం యావత్ చూసింది. అంటే మీరు ఎందుకు అంత మౌనంగా ఏమి ఎటు స్టాండ్ తీసుకోకుండా అలా ఉండిపోయారు? కొన్ని సంవత్సరాల వరకు కూడా మేము మోర్ దాన్ ఎన్ ఇయర్ కూడా బయటికి రాలేకపోయినాం. మాటిమాటికి దళితుల్ని సీఎం చేయడం గురించి మాట్లాడుతున్నారు, కానీ దళితుల పట్ల నిన్న కూడా చూశారు కదా ప్రధానమంత్రి, నన్ను కాల్చండి దళితుల్ని కాదని చెప్పి అన్నారు. ఆయన పెద్ద కేసీఆర్ అనొచ్చు, ఈయన చిన్న కేసీఆర్ అనొచ్చు. ఇద్దరు, ఈయన అక్కడ పెద్ద మోడీ, ఈయన చిన్న మోడీ. ఎట్లా ప్రజలని నమ్మించాలి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలనేది అంటే పర్ఫెక్ట్ ఇద్దరు. ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరు. నమస్తే. ఇవాల్టి ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ గద్వాల్ కోట మహారాణి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే డికే అరుణ గారితో. నమస్కారం అండి అరుణ గారు. సో కరెక్ట్గా వర్ణించాను మిమ్మల్ని, గద్వాల్ కోట మహారాణి అని చెప్పొచ్చా మిమ్మల్ని? నేను మహారాణిని కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధిని మాత్రమే. నేను అక్కడ మహారాణిని కాదు. గద్వాల్ని జిల్లా చేయాల ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది మ్యామ్? అంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము డిస్ట్రిక్ట్ చేయాలనేది. ఎందుకంటే డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన ప్రకటించాలి గద్వాలని జిల్లా కేంద్రంగా. ఎందుకంటే అన్ని అర్హతలు ఉన్నాయి గద్వాలని జిల్లా చేయడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు, వాళ్ళు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలు అయితేనేమి. అంటే ఓవరాల్గా ఒక జీవో లేదు, ఒక కాపీ లేదనుకోండి, బట్ ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకాలని పత్రికల్లో వచ్చినటువంటి దాన్ని బట్టి చూస్తే తప్పకుండా గద్వాల జిల్లా కేంద్రం అవ్వాలి. సో దాని దిశగానే మా ప్రయత్నం చేస్తానే ఉన్నాం, రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అందరూ అంటాం ఏంటంటే డీకే అరుణ అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర ముఖ్యమంత్రి జిల్లా ఎట్లు ఇస్తారు అని అంటున్నారు. అంటే జిల్లా అక్కడ అపోజిషన్ ఎమ్మెల్యే అని కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అని కానీ ఎవరం కూడా ఇక్కడ శాశ్వతం కాదు. ప్రజలకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, చిన్న జిల్లాలు ఉంటే ప్రజలకు సౌకర్యం ఉంటుంది, ప్రజలకు అంతా కూడా ప్రజల దగ్గరికి పాలన వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో అయితే జిల్లాలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి అనుకూలంగా ఏదైతే కరెక్ట్గా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్ని అర్హతలు ఉన్నాయి, దేనికైతే ఈరోజు ఆ జిల్లా కేంద్రం అవటానికి అర్హత ఉందనేటటువంటి విషయం కూడా పరిశీలిస్తే కనుక ఈరోజు గద్వాల నుంచే జూరాల ప్రాజెక్ట్ కానీ 2 హైడల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ. జూరాల ప్రాజెక్టు నుంచే మేజర్ ఇరిగేషన్ అంతా కూడా ఈరోజు జిల్లాలో భీమాకు నీళ్ళు వెళ్ళాలన్నా, రామనపాడికి వెళ్ళాలన్నా, కోయిల్ సాగర్ అన్నా, ఈరోజు కల్వకుర్తి కూడా నెట్టెంపాడు కానీ కల్వకుర్తి కూడా ఎక్కడి నుంచి వెళ్ళి
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచే కల్వకుర్తి డ్రా చేస్తున్నారు. సో ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ అన్నిటికీ కూడా మూలం జూరాల ప్రాజెక్ట్. మరి ఇంత ఉంటే మరి అంటే ప్రభుత్వానికి కనిపించట్లేదంటారా ఇన్ని ఫ్యాక్టర్స్, లేకపోతే మీరు గుర్తు చేయాల్సి వస్తుందంటారా? అంటే రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఎన్నికల సమయంలో నేను వనపర్తిలో హామీ ఇచ్చాను, నాగర్కర్నూలు హామీ ఇచ్చాను అన్నారు. అంటే హామీ ఇచ్చినవన్నీ ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకోలేదు. ఇది నిలబెట్టుకోవాల్సినంత నిజంగా అర్హత ఉంటే తప్పకుండా నిలబెట్టుకోవాల్సింది. ఒకవేళ నిజంగా వనపర్తి గద్వాల రెండు కూడా సమానమైనటువంటి ఇదిలో ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి చేయక తప్పదు కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన దానికే చెయ్యాలన్నప్పుడు తప్పలేదు. కానీ ఈరోజు వనపర్తి నాగర్ కర్నూలు వనపర్తి పక్క నియోజకవర్గాలు. అక్కడ ఆ యొక్క నియోజకవర్గ కేంద్రానికి ఈ నియోజకవర్గ కేంద్రానికి 30 to 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో రెండు పక్క ఉన్నటువంటి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రాలు చేయటం అనేది సరైంది కాదు. కాబట్టి గద్వాల్ ఇస్ మోర్ ఆప్ట్ అని మీరు అనుకుంటున్నారు? అది మోర్ ఆప్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. అందరూ ఎవరైనా ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి అంటే నిజంగా ఆ భౌగోళికంగా అని ఆలోచిస్తే మటుకు ఖచ్చితంగా గద్వాలే కరెక్ట్. అది అన్ని అర్హతలు ఉన్నాయి. అది సబ్ కలెక్టర్ డివిజన్ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ ఉంటుంది. తర్వాత సబ్ కలెక్టర్ డివిజన్ గద్వాల్. వనపర్తి కూడా ఒకప్పుడు మా డివిజన్లోనే ఉండింది. ఆ తర్వాత కొత్త డివిజన్ ఏర్పాటైంది వనపర్తి 97-98లో కొత్త డివిజన్ ఏర్పాటైంది. సో మొట్టమొదటి మున్సిపాలిటీ గద్వాల్ మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ. అప్పుడు బల్దీ అనేవాళ్ళు. మన రాష్ట్రం కూడా ఇంకా ఏర్పాటు కాకముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాకముందే అది బల్దీ అని ఆ రోజు మున్సిపాలిటీగా ఉండింది. సో మహబూబ్ నగర్లో ఒక చరిత్ర అంటే కేవలం మహబూబ్ నగర్లోనే కాదు, తెలంగాణలోనే ఒక కీలకమైన సంస్థానం గద్వాల సంస్థానం అనేది ఒక పెద్ద సంస్థానం, ఒక చరిత్ర కలిగినటువంటి సంస్థానం, ఒక చరిత్ర ఉంది దానికి. సో ఆ చరిత్రని గుర్తించాలి. గద్వాల చీరలు అనగానే ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మీరు గుర్తురంగానే అందరికి మంచి చీరలు గుర్తొస్తాయి. మీరు ఎప్పుడు కళకళలాడుతూ మంచి చీరలు కడతారని చెప్పి గద్వాల చీరలు కూడా చాలా ప్రసిద్ధి. సో అక్కడ హ్యాండ్లూమ్ వ్యవస్థ ఉంది. సో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ స్థలానికి ఒక కేంద్రంకి గుర్తింపు ఉంది. అటువంటి కేంద్రాన్ని అన్ని ఉండి కూడా ఈరోజు జిల్లా కేంద్రం చేయదలుచుకోలేదు ఏదో రాజకీయ పరంగా అన్నప్పుడు ఆ ప్రాంతం మీ తమ్ముడికి చెప్పి పని చేయించుకోవచ్చు కదా మీరు. ఆయన అటువైపు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి నాకు మాటలు లేవు అసలు. నో అంటే లిటరల్ గా లేవా? రాఖీ పండుగ వస్తుంది మీరు అలా అంటే రాఖీ లేదు, ఏకీ లేదు, కాకి లేదు. పార్టీ మారిపోయిన రోజే బస్ సిస్టర్ లేదనుకొని పోయినాడు కాబట్టి దర్ ఇస్ నో రిలేషన్ నౌ. బట్ మీరు ఎలా బాధ్యత వహిస్తారు? ఆయన ఒక వ్యక్తి, మీరు ఒక వ్యక్తి. డిఫరెంట్. ఓకే, ఆయన ఒక వ్యక్తిగతంగా అభిప్రాయం ఉండుంటే మరి ముందు నుంచి ఆలోచన ఉండి ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు. పోనీ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో పార్టీలో చేరినా దానికి నేను అభ్యంతరం పెట్టుకునే దానికి. ఓకే, రాజీనామా చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో పోయి నిలబడి గెలిస్తే అభ్యంతరం లేదు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు గెలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిచి ఈరోజు ఇంకో పార్టీలో పోవడం అనేది మా ఫాదర్ ఆశయాలకు కానీ విరుద్ధం అది. సో కానీ అదే అందుకే మొన్న కార్యకర్తలందరూ కలిసి అంటే మీ సారథ్యంలో ఒక సభ ఏదో పెట్టినట్టున్నారు మక్తల్. చాలా పెద్ద సభ జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా. వాళ్ళందరూ వచ్చి మేము అటువైపు వెళ్ళట్లేదు, మేము మీతోటే ఉంటామని చెప్తున్నట్టు. ఎస్, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ తోనే ఉన్నారు. అక్కడ పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆయన ఎంబడి అంటే పవర్ కోసమో కాంట్రాక్ట్ల కోసమో పనుల కోసం పోయేటటువంటి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వాళ్ళు చేరిన వాళ్ళే అక్కడ ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో. కానీ ఎందుకు వెళ్ళారు మీ తమ్ముడు అసలు? అంటే ఎప్పుడైనా అడిగారా మీరు అక్కగా నిలదీసి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు, అవసరం ఏంటి అని? అంటే నాకు సమాచారం ముందు కొంత తెలిసినప్పుడు నేను పిలిచి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను. పిలిచి కూడా కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు ఫ్యామిలీతో ఇద్దరు భార్యాభర్తల ముందు కూర్చొని వాళ్ళ కొడుకు ముందు కూర్చొని మాట్లాడాను. ఇట్లా సమాచారం వస్తూ ఉంది బయట, మీరు ఏదో అట్లా విధంగా అనుకుంటున్నట్టుగా నాకు వినపడతా ఉంది, ఏంటి వాస్తవం అని అడిగాను. అంటే ఏదో చెప్పారు కార్యకర్తలు పోదామన్నారు అదని చెప్పారు కదా, అది కార్యకర్తలు ఎవరు పోదామని అడగలేదు, అది వాస్తవం కాదు, అది వారి పర్సనల్ గెయిన్స్ కోసం వెళ్ళారు వాళ్ళంతే. అంటే మీ తమ్ముడు కూడా అని కూడా చూడకుండా చెప్పేస్తారు ఈ మాట. గెయిన్స్ అంతే. కానీ ఒకలాగా అంటే కొంత నీరసించిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా అసలు లేనే లేదు, ఇక్కడ కూడా నీరసించిపోయింది. మీకు ఆహ్వానం రాలేదా చక్కగా మీరు వచ్చి? ఎందుకంటే ఎనీవే అక్కడ పవర్ఫుల్ లేడీస్ ఫోర్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ పార్టీలో లేరు, చాలా కొద్ది మంది ఉన్నారు. మీలాంటి ఒక పవర్ఫుల్ నాయకురాలు. నాకు కూడా ఒక పెద్ద వ్యక్తితోనే పార్టీలో రమ్మని ఏం కావాలంటే అది చేస్తాం, ఏం కావాలంటే తనకి ఏది కోరుకుంటే అది చేస్తామని చెప్పి పంపించారు. నేను అదే రోజు ఇమ్మీడియట్ గా వాళ్ళకి అదే అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పాను, నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారను,
ఒక ప్రిన్సిపల్స్ ఎథిక్స్కు ఫాలో ఫాలో అవుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు గెలిచి కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రిగా చేశాను. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడతాం, పార్టీ ఖచ్చితంగా రివైవ్ చేస్తాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు. సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, ఎటువంటి వాటికి వేటికి కూడా మేము లొంగేదాన్ని కాదని కూడా చెప్పడం జరిగింది. ఈ కోణంలో మ్యామ్ ఇది చాలా కొంచెం సెన్సిటివ్ క్వశ్చన్. ఏంటంటే మీరే మీ తమ్ముడిని వెనక నుండి నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటే నా పనులు అవుతాయి నీ పనులు అవుతాయని ప్రభుత్వం నుంచి పనులు చేయించుకోవచ్చు అని ఒక దారుణమైన ఆరోపణ మీ మీద వచ్చింది. అఫ్ కోర్స్ ఇది మీరు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం బహుశా ఇంత ఓపెన్గా చెప్తున్నారు తమ్ముడికి నాకు మాటలు లేవని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేశారు, ముందు తమ్ముడిని పంపించింది తర్వాత నేను పోతానని. అట్లా పోవాలని అంటే ఫస్ట్ నాతో పాటు నలుగురు నేర్చుకోబోలే శక్తి నాకుంది. కానీ అటువంటి అంటే విలువలు లేనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తిత్వం కాదు. సో మా తమ్ముడిని పంపించి నేను పోవాల్సినటువంటి, నా తమ్ముడు నాకంటే ఏం పవర్ఫుల్ కాదు. అక్కడ నా తమ్ముడు స్వయంగా మా ఫాదరు యొక్క ఆయన పేరుతోనే అప్పుడు మా తమ్ముడు అక్కడ ఉన్నాడు తప్ప సొంతంగా ఇంకా ఇమేజ్ సొంతంగా ఏం సంపాదించుకున్నటువంటి పరిస్థితి లేదు నేటికి కూడా. సో ఆయన ద్వారా ఆయన వెనక నేను పోవాల్సిన పని అంతకంటే లేదు. ఆయన పంపించి పోవాల్సినటువంటి గత్యంతరం అసలే రాదు. సో మొత్తానికి పార్టీకి కట్టుబడి ఉండి మీరు విలువలకి కట్టుబడి ఉండి అక్కడ మంచి అవకాశాన్ని ఒకటి మీరు వెళ్ళుంటే ఖచ్చితంగా మీకు మంచిగా ఒక సముచితమైన స్థానం ఇచ్చినా నాకు అక్కడ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలనండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో మాకు ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. అక్కడ టీఆర్ఎస్ లేదంటారు. సో ఇప్పుడు అక్కడ ఏంటది ఒక దొర కింద జీతం చేసినట్టు ఉంది అక్కడ. అట్లా ఉంది చూస్తున్నాం. దొర కింద జీతం చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది అక్కడ మనం చూస్తే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా మేము అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాము, ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అపోజిషన్ ఎమ్మెల్యేస్ అయినా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేస్ అయినా ఏ ఎమ్మెల్యేస్ అయినా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. అందరు కూడా పబ్లిక్ ఎన్నుకుంటేనే ఎన్నికై వచ్చినాం. మేము వాళ్ళు ఎట్లా ఎన్నికై వచ్చిందో మేము అట్లా ఎన్నికై వచ్చినాం. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు అసలు పబ్లిక్ ఇష్యూస్ని ఏదన్నా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వాటిని సమస్యలు పరిష్కరించుకుందామంటే అడిగేటటువంటి పరిస్థితి లేదు. అపాయింట్మెంట్లు కోరితే ఇచ్చే పరిస్థితి లేదు. అపాయింట్మెంట్ చాలా సార్లు కోరాము, అసలు ఫోన్లు కూడా ఎత్తారు వాళ్ళ పిఏపిఎస్లు. మళ్ళీ చెప్తామంటే తిరిగి కాల్. పార్టీలో రమ్మని ఆహ్వానించిన వాళ్ళు మీరు ఒక మాజీ మంత్రి ఇంత సీనియర్ నాయకులు వాళ్ళ పార్టీలో పోతామంటే దొరుకుద్దేమో తెలియదు, లేకుండా దొరకదు. వాళ్ళ పార్టీలోకి వస్తామంటే దొరుకుతుందేమో అపాయింట్మెంట్ తెలియదు. రామన్నాం కాబట్టి మరి రాని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వరేమో మరి తెలియదు. సో నేనేమంటున్నా అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా నిన్న ప్రధానమంత్రిని తీసుకొచ్చారు. చాలా అంటే ఒక దేశ ప్రధానిని ఇక్కడ అభివృద్ధి కోసం తెలంగాణలో డెవలప్మెంట్ జరగాలంటే పెద్ద ఆయన ఆశీర్వాదం ఉండాలి, మీ యొక్క ప్రేమ ఉండాలి అనేటటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన అక్కడ గవర్నమెంట్ వేరే, ఇక్కడ గవర్నమెంట్ వేరే. ఓకే, ఇక్కడ కూడా ప్రతిపక్షాలను ఎందుకు ఆయన మరి అట్లా చేసుకోలేకపోతున్నారు? అంటే అందరినీ కలుపుకుపోయి మరి డెవలప్మెంట్ అనేది అందరినీ కలుపుకొని పోవాలి కదా. ఆయన అయితే అందరినీ కలుపుకుపోతున్నాను అంటున్నారు. మంచి మంచి ప్రకటనలు వస్తున్నాయి, మనం రోజు చూస్తున్నాం. బోర్డు స్కీమ్లు వచ్చాయి. ప్రకటనల వరకే ఉంది అది. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు నా నియోజకవర్గం ఉందనుకోండి, సపోజ్ నా నియోజకవర్గంలో ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్, డెవలప్మెంట్ చేయాల్సిన ఇష్యూస్ ఉంటాయి. మా ప్రాజెక్ట్సే ఉన్నాయి, పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదాము, దాన్ని తొందరగా అయ్యే విధంగా ఏ విధంగా మనం చేద్దామంటే దాని గురించి చెప్పే ప్రశ్న ఉండదు. మేము ఒకసారి ఫస్ట్లో కలిసాం ముఖ్యమంత్రి గారిని. మా జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలము, మా ఎంపీ గారు ఒక ఎన్నో సార్లు వారం రోజులు ఎంటబడి అడిగితే మాకు ఒకసారి సమయం ఇచ్చారు. అంటే గవర్నమెంట్ వచ్చినాక ఒక 6 నెలలు 6 monthsలో ఫస్ట్లో ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. దాదాపు నియర్లీ 2 hours మాట్లాడారు. మేము అప్పుడు అడిగాము, మా దగ్గర థర్మల్ పవర్ కావాలని అడిగాము, గద్వాల జిల్లా కావాలని అడిగాము, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయండి మహబూబ్నగర్ జిల్లాలో, అన్ని ఏవైతే ఆన్గోయింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని కొంచెం దృష్టి పెట్టి కొంచెం దాని మీదనే కనుక కాన్సన్ట్రేషన్ చేసి ఇమీడియట్గా 1 yearలో పూర్తవుతాయి. వాటి మీద మీరు స్పెషల్ దృష్టి పెట్టండి. నీళ్ళు వస్తాయి మహబూబ్నగర్ జిల్లాకు, మొత్తం ఇరిగేట్ అవుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కనుక వీటి మీద దృష్టి పెడితే మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు వస్తాయనే విషయం మాట్లాడడం. దానికి సమాధానంగా ముఖ్యమంత్రి గారు మా మాట విన వారు చాలా విషయాలు చెప్తున్నారు, కానీ మేము చెప్పిన విషయానికి సమాధానం చెప్పండి. వాళ్ళు ఏం చెప్పారంటే మిమ్మల్ని తీసుకొని హెలికాప్టర్లో వెళ్తాను, హెలికాప్టర్ మనం అన్ని ప్రాజెక్టు తిరుగుదాము, మొత్తం తిరిగి ఎంబడే ఏమేం కావాలో చేసేద్దాము, అంతా చేసి మీరు మొత్తం అంటే ఒక
ఎట్లా ఇచ్చారంటే ఇంకా కేసీఆర్ తప్ప ఇక ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరు ఏమి చేయలేరు, నేను తప్ప, నేను ఇంకా స్వర్గం చూపించేస్తాను అంటే మమ్మల్ని మస్మరైజ్ చేసేటటువంటి విధంగా మాట్లాడారు తప్పగా మాకు అక్కడ నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు మెస్మరైజ్ అయ్యారా అంటే కొంతసేపు మాటలు కొద్దిసేపు ఎంత చక్కగా మాట్లాడితే ఎంత చక్కగా చెప్తుండే అనిపించింది. కానీ అనుకున్నాం అమ్మ బుట్టలో వేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్పారు మాకు అది అనిపించింది. కానీ మీరు పడలేదు కదా బుట్టలో, పిలిచినా కూడా వెళ్ళలేదు మీరు. అయితే నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు, ఉద్యమం ద్వారా ఈరోజు ప్రజల లోపల ఒక విశ్వాసంతోనే ఆయన గెలిపించారు అనుకుంటాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా ఉద్యమాన్ని లీడ్ చేశాడు కాబట్టి ఆయన లీడ్ చేశాడు ఉద్యమాన్ని లీడ్ చేసింది ఆయనే, ఆయన ఒప్పుకుంటారు, అది అందరూ ఒప్పుకోక తప్పదు. కానీ ఇచ్చింది మీరేనా మీరు అనుకుంటున్నారు? ఇచ్చింది మేమే, ఇచ్చి అక్కడ కోల్పోయారు. ఇప్పుడు ఇచ్చింది మేమే, ఎందుకంటే ఆయన అక్కడ కోల్పోయారు. ఉద్యమాలు అనే వాళ్ళు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే చేస్తారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఉద్యమాలు చేయరు కదా ఎక్కడైనా. కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఉద్యమాలు ఉండవు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము అధికార పక్షంగా ఆ రోజు తీసుకొస్తాము, మేము ఎంతవరకు చెప్తాము చేస్తామనేటటువంటి ధోరణిలో మేము ఉన్నాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఉద్యమాలు చేశారు కాబట్టి ప్రజలందరినీ కూడా ఆ ఉద్యమానికి ఒక లీడర్గా గుర్తింపబడ్డాడు. సో ఇచ్చింది సోనియా గాంధీ. ఈ ఉద్యమాన్ని గుర్తించే కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది, ఎన్నో ఏళ్ల నుంచి ఇది ఉంది. మనం కూడా తెలంగాణ ఇస్తామని గతంలో నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను కాబట్టి తెలంగాణ ఇవ్వాలి తప్పదనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఆమె బిఫోర్ ఎలక్షన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోనే మళ్ళీ ఎవరు అడగకముందే ఆమె పిలిచి తెలంగాణ ఇస్తున్నానని చెప్పారు. ఉద్యమం అంతా నిద్రపోతున్న సమయంలో సోనియా గాంధీ గారు పిలిచి నేను తెలంగాణ ఇస్తున్నానని చెప్పారు. సో ఇది తెలంగాణ ఇచ్చారు, వచ్చింది తెలంగాణ. ఓకే, తెలంగాణలో సరే అధికారం ఎవరికైనా కాంగ్రెస్కి వచ్చినా టీఆర్ఎస్కి వచ్చినా ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళకి వచ్చింది, తప్పలేదు. కానీ పాలకులు అనేవాళ్ళు ఈ కొత్త రాష్ట్రంలో అందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో అందరినీ కూడా కలుపుకొని అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేలాగా ఉండాలి. అవును. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వివక్ష. ఏం వివక్ష? తెలంగాణ ఎందుకు కోరుకున్నాం మనం అంటే ఇప్పుడు అంత ఉద్యమించి ఆయన నిరాహార దీక్ష చేసి ప్రూవ్ చేయాలి, నేనే చేస్తానని ప్రూవ్ చేసుకోవాలనే ఒక వ్యక్తి కానీ ఒక పార్టీ కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కోల్పోతారని మీరు అనుకుంటారు? అంటే ఏదో చేయాలని తపన ఉంటుంది కదా వాళ్ళలో, ఒకటి చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది, మాకు కూడా ఉంటుంది కదా. ఆయనకేంది ముఖ్యమంత్రిగా, ఆయనకేంది, మాకు ఎమ్మెల్యేగా నాకు ఉంటది, ఆయనకు ఉండడం ఏం గొప్ప కాదు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి, ఆయన అనుకున్నా చేయగలుగుతాడు, ఆయనకి ఇష్టం ఉన్నది చేస్తాడు. ఇక్కడ మేము కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళం, మాకు కూడా మా ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా ప్రాంతంలో మొత్తం మేము కూడా చేసేసుకోవాలి, ఈ ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎంబడే కావాలని మేము కూడా కోరుకుంటాం. కానీ అన్నీ ఒకేసారి కావు, మాకు కూడా తెలుసు అవన్నీ ఒకేసారి కావు. ఏది ప్రయారిటైజ్ చేసుకుంటాం, ఏది ప్రయారిటీ, ఇమ్మీడియట్గా ఏది నీడ్ ఉంది, ఆ నీడ్స్ ఏంటి, వాటిని ఫస్ట్ అటెండ్ చేసుకుంటాం, ఒకటి తర్వాత ఒకటి అట్లా బేసిక్ అంటే ఒక ప్రయారిటైజ్ చేసుకొని 1, 2, 3 అని పెట్టుకొని దాని ప్రకారం పని చేసుకుంటూ పోతాం. సో నా నియోజకవర్గాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్ అనుకున్నాను. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు ఫస్ట్ టైం ప్రయారిటీ దానికి ఇచ్చాను, ఫస్ట్ ప్రయారిటీగా ఇరిగేషన్ తీసుకొచ్చుకున్నాం, నెట్ ఎంపార్ట్ ప్రాజెక్టు. ఆ తర్వాత పవర్ అనుకున్నాము. పవర్ పరంగా నా నియోజకవర్గంలో దాదాపు 26 సబ్స్టేషన్స్ అంటే కొత్తగా సబ్స్టేషన్స్ తీసుకొచ్చాం. నేను ఎమ్మెల్యే రోజు 8 ఉన్నాయి నా నియోజకవర్గంలో. ఆ రోజు 8 ఉంటే లో వోల్టేజ్ చాలా ఇబ్బందులు ఉండేవి. వాటర్ వస్తే రేపొద్దున పవర్ ఉండాలి కదా అని ఒక ప్లాన్ ప్రకారం పని చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు లేదంటారా? ప్లానింగ్ లేదా? ఆ విధంగా ఎవరమైనా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఆయన కూడా ఆయన ప్లాన్ ఆయనకు ఉంటే ఉండొచ్చు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఐడియాస్ ఆయనకు ఉండొచ్చు, ఆయన ఐడియాస్ని ఇచ్చేయమనో మా ఐడియాస్ ఫాలో అవ్వమని మేము చెప్పట్లేదు. ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల యొక్క సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారు వినాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నీళ్లు తాగని, ఇంకా నీళ్లు భూములకు నీళ్లు ఇచ్చేసి ఇంకేం చేసిన పని లేదన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అవి అవసరం కాదా? అంటే అవసరం. దాంతో పాటు ఇంకా 1,00,000 ఉన్నాయి అవసరాలు. ఆ రెండింటితో అవసరాలు తీరిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే ముఖ్యంగా మా జిల్లాలో 4 ప్రాజెక్టులు ఆ రోజు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపట్టారు. ఫస్ట్ బడ్జెట్లో 26 ప్రాజెక్టులు, మేజర్ ప్రాజెక్టులని మన రాష్ట్రంలో ప్రారంభించారు ఆయన ఆ రోజు. సో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలుగుదేశం హయాంలో ఆ కరువు పరిస్థితులే కానీ వ్యవసాయం నిర్లక్ష్యమైనటువంటి విషయమే కానీ ఇవన్నిటినీ కూడా ప్రజల అన్నింటినీ కూడా ఫోకస్ చేసింది అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తన అధికారంలోకి రాగానే
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఎందుకంటే రైతులు ఇచ్చారు కదా, ఇచ్చారని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు కూడా ఇప్పుడు రైతులకి. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రయారిటీస్ అనేవి ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయించుకుందని దాని మీద. ఆ రోజు పవర్ ప్రాబ్లం చాలా ఉండినాయి. పవర్ ప్రాబ్లం రైతులకంతా చాలా అప్పుల్లో ఉన్నారు ఆ రోజు. సో వాటికి ఇమ్మీడియట్ గా రైతులకు ఫ్రీ పవర్ అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చింది, ప్రాజెక్ట్స్ ప్రారంభం చేసింది. సో ఇవన్నిటిని కూడా ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి అవే ఫాలో చేస్తున్నాడు, కొత్తవేం లేదు. చేస్తున్నారు అయితే అంతే. ఈయన కొత్తగా ఇప్పుడు ఏదో తనే కనిపెట్టినట్టు 60 ఏళ్లలో ఏమీ జరగలేదు, నేను వచ్చిన 60 ఏళ్లలో తెలంగాణ అన్యాయం జరిగిందని మాత్రం అది పదే పదే అన్నారు. మీరు అంటే ఉద్యమంలో భాగంగా మీరు కూడా కొంత ఒప్పుకున్నారు లేదా? ఈ ప్రాంతంలో వివక్షకు గురైంది. కిరణ్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు చేసుకున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లాకు చేసుకున్నారు. ఇంత ఉన్న ఏ ముఖ్యమంత్రులు వస్తే ఆ ముఖ్యమంత్రులు వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ అవసరం చోటనే అభివృద్ధి చేసుకుందనేటటువంటి ఒక ఆరోపణ. సమైక్యాంధ్రం అంటే ఆంధ్ర పాలకులు ఎక్కువ కాలం పాలించారు కాబట్టి పూర్తిగా ఈ ప్రాంతానికి నిర్లక్ష్యం జరిగింది. ఉద్యోగాల విషయంలో కానీ ఇక్కడ ప్రాంత ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా ఎక్కువ కాలం, చాలా ఉన్నారు, వాళ్ళు చేయలేకపోయారు. కానీ కంబైన్డ్ స్టేట్ లో వాళ్ళు చేయలేదు ఆ రోజు. సరే గతంలో వాళ్ళ గురించి ఏం చేశారో ఏం చేయకూడదు ఆ యొక్క దీంట్లోనే మనకు తెలంగాణ సెంటిమెంట్ వచ్చింది, ఉద్యమం వచ్చింది, తెలంగాణ వచ్చింది. సో ఈ రోజు కూడా పాలకుల్లో మార్పు రాలేదు. ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఏలికలో మార్పు రాలేదు. ఈ ముఖ్యమంత్రి కూడా మొత్తం మెదక్కు పరిమితం అయిపోయింది అభివృద్ధి అంతా కూడా. మెదక్ అవునా, నిజమా? మరి ఇప్పుడు నిజమే కదా. ఇప్పుడు ప్రారంభం చేసామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటేనండి, ప్రధానమంత్రిని తీసుకొచ్చారు. ఒక కమిషనర్ అయిపోయిన వ్యక్తి ఇప్పుడు కానిస్టేబుల్ స్థాయిలో ఆలోచిస్తారండి. ఒక ముఖ్యమంత్రి అయిపోయాక రాష్ట్రంలో అన్ని మీ నియోజకవర్గం కూడా ఆయన కిందకే వస్తుంది అంతిమంగా. అంటే he is the chief minister of the state and he is accountable for the whole state. అదే ఆలోచించాలని చెప్తున్నాను ఆయనకి. బట్ ఆయన నియోజకవర్గం మాత్రం ఇక్కడ మార్కులు కొట్టేస్తా ఇంత పెద్ద ఏరియా ఉన్నప్పుడు. ఎర్రవల్లిలో 2 bedroom హౌస్ ఓన్లీ అట్ ఎర్రవల్లి. అలాగే అక్కడ మటుకే ఎర్రవల్లిలోనే మనకు మీ టీవీలో మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటే మేము చూస్తుంటాం. ఎర్రవల్లిలో 2 bedroom ఇల్లు అని పబ్లిసిటీ అంటే పెద్ద ఎత్తున పబ్లిసిటీ టీవీలో జరుగుతా ఉంది. ఎర్రవల్లిలో 2 bedroom ఇల్లు కట్టినట్టు. మరి మా జిల్లాలో ఒక ఇల్లు కట్టలేదు, మా దగ్గర ఒక ఇల్లు కట్టలేదు, ఇంకో జిల్లాలో ఎక్కడ ప్రకటనలో మనకి పాటలతో బ్రహ్మాండమైన మీ టైంలో మీరు చేసుకోలేకపోయారు ఐఎన్పిఆర్ మినిస్టర్ గా ఉండి కూడా మీరు. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం అంటే ఏమి చేయకుండానే దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వాలు మేము కూడా ఎవరైనా కూడా సాహసించలేదు. ఇప్పుడు వీళ్ళు ఏమి చేయకుండానే ప్రచారాల పేరు మీద ప్రకటనల పేరు మీద కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తా ఉన్నారు వాళ్ళ సెల్ఫ్ పబ్లిసిటీ కోసం. ఎక్కడ అంటే ఇవి రావట్లేదే ఇలాంటి కోణం ఎక్కడ? మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు కానీ ప్రతిపక్షం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మనకి నిజంగా ఘాటుగా జరిగిన విమర్శలు 2 సంవత్సరాలు కనిపించట్లేదు. ఇన్ఫాక్ట్ ప్రతిపక్షం ఉందా లేదా అని వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వస్తుందంటే ఆ పరిస్థితి మీడియా కూడా మరి మాకు సహకరించడం లేదు. ఎందుకంటే మొత్తం మాకు సహకరించడం లేదు. మీడియా కూడా ప్రో టీఆర్ఎస్ కాదు, ప్రో గవర్నమెంట్ అయిపోయింది. టీఆర్ఎస్ అనను నేను, ప్రో గవర్నమెంట్ అయిపోయింది. గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా భయపడిచ్చేస్తున్నారు మీడియాని. మీడియాలంతా అంటే మాక్సిమం 90% ఆంధ్ర. వాళ్ళ ఈ ల్యాండ్స్ ఏదో ఉండొచ్చు, లేదా ఇంకేదన్నా ఉండొచ్చు, రకరకాల వాళ్ళ యొక్క వ్యాపారాల మీద ఏదో ఇబ్బందులు ఉండొచ్చు, లూప్ హోల్స్ ఉండొచ్చు. ఆ లూప్ హోల్స్ ని తన దగ్గర పెట్టుకుని ఈ రోజు అనుకుని ఇక ముఖ్యమంత్రి గారితో ఎందుకులే ఈ గవర్నమెంట్ తో మనకి ఎందుకు పోయేది ఉంది, ఏముంది, పోతే పోయిన తెలంగాణ ప్రజలు ఏ ఏట్లోన్నా కలిసిపోని మనం ముఖ్యమంత్రితో ఉందాం, గవర్నమెంట్ తో ఉందామంటట్టుగా ఉంది మీడియా వ్యవస్థ. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణ బాగోగులు పట్టించుకుంటున్నది ఒక కాంగ్రెస్ తెలంగాణ పార్టీ మాత్రమే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చూపించే పరిస్థితి లేదు మీడియాలో. మేము ప్రజల్లోకి పోవాల్సిన పరిస్థితి, ఇంకా ప్రజల్లో పోయి డైరెక్ట్ గా పోవాల్సిన పరిస్థితి తప్ప మేము పోయినా కూడా ఒకరోజు పాపం మీడియా వాళ్ళు ఇచ్చారనుకోండి ఇమ్మీడియట్ గా స్టాప్, కొద్దిసేపట్లో దాన్ని బంద్ చేసేయాల్సింది. వాళ్ళ మీడియాలో కనిపించకూడదు అంతే. మరి ఎందుకు బంద్ చేస్తారు? ఏం పాపం ఏమైతుందో మరి, మీడియా వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో. ఎందుకంటే ఈనాడు రామోజీరావు గారిని కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడికి ఉన్నప్పుడు అన్నాడు 1,00,000 నాగలతో దున్నిస్తాడు మన ఈనాడు రామోజీరావు గారి స్టూడియోస్ ని. మరి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు, ఇద్దరు దోస్తులు అయిపోయారు. దున్నిచ్చమని నేను చెప్పట్లేదు, అయ్యో రామోజీరావు దున్నిచ్చాలని వెళ్ళాను అంటే ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈ రోజు చేస్తున్న చేతలకి పొందలేదు అంటున్నాను. ఆ రోజు ఒక ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడు,
ఆ తర్వాత నేనేం సమర్థించట్లేదండి, నేను కేవలం రెండో పాయింట్ ఆఫ్ వ్యూ అడిగి మిమ్మల్ని తెలుసుకునే ప్రయత్నం. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మనం ఇది వేరుతుంది, మనం ఒక బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చాక ఇప్పుడు ఆయన ఉద్యమం చేయలేరు కదా, చేయాల్సిన ఇది ఒక ప్రజాస్వామిక పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంటుంది కాదంటారా? కరెక్ట్ కదా. మరి మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా రోజు ఏం చెప్తున్నాడు ఆయన, నేనే ఇచ్చాను అంటే తెచ్చామని. అది ఎందుకు ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు? మరి మేము కూడా అధికార పార్టీలో ఉండి ఆ రోజు అంత మాత్రం చేసామంటే, ఆ మాత్రం హైకమాండ్ ఒప్పించగలిగామంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులదే కీలక పాత్ర అని ఎందుకు మాట్లాడు? అంటే ఈయన అధికారంలో ఉంటేనేమో ఒకటి, వేరే వాళ్ళు అధికారంలో ఉంటే ఒకటి. అంటే అధికారం ఆ రోజు సెప్టెంబర్ 17th ఏమన్నారు? సెప్టెంబర్ 17th మేము వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామన్నారు. విమోచన దినోత్సవం మేము వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటిదాకా ఒకసారి అధికారికంగా నిర్వహించినటువంటి మాటదన్న నోట్లోంచి వస్తుందా? అసలు సెప్టెంబర్ 17th విమోచన దినం గురించి మాట్లాడుతున్నారా ముఖ్యమంత్రి గారు? అంటే ఇవి నిజంగానండి ఇప్పటి డెవలప్మెంట్ సమయంలో అసలు ఆ విమోచన దినం చేయాలని ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు వాళ్ళు? అదే అంటే అప్పుడు ఈయన చెప్పిన మాటని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. ఈయన చెప్పిన మాట వేరే మాట ఏం చెప్పలేదు. మరి ఈ రోజు ఎందుకు మరి ఆయన తన మాట కట్టుబడి లేడు? అదొక్కటేనా ఇంకేమైనా మాట కట్టుబడలేదు? చాలా ఉన్నాయి అట్లా కట్టుబడినటువంటి మాటలు. ముఖ్యమంత్రి ఇంకా 2 ఏళ్ల కదా అయింది, తెలంగాణ ఒక పసిపాప ఇప్పుడే లేచి పరిగెడుతోందని చెప్పి అధికారులు చాలా మంది మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను, మీరు పసిపాపనే కాబట్టి 60 ఏళ్ల అభివృద్ధి మీ కళ్ళకు కనిపించడం లేదు. మీరు పసిపాపలే కాబట్టి, పసిగుడ్డులే కాబట్టి ఇంకా మీరు నడక నేర్చుకోలేదు. నడక నేర్చుకుంటే ఎక్కడ ఏముండేదో ఈ రాష్ట్రంలో కళ్ళకు కనిపించింది. ఆరితేరిన వాళ్ళం మేము ఉన్నాం, 125 ఏళ్ల పార్టీ మాకు అప్పచెప్పేస్తే అంతా మేము చేసిందే మీ కళ్ళకు కనిపించడం లేదు అనేది. అంటే మీకు ఇంకా పసిగుడ్డులే, కళ్ళు తెరవనేటువంటి పసిగుడ్డు మీరు. కాబట్టి ఇంకా మీకు మీ కళ్ళకు ఈ 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపించడం లేదు. పెద్ద విడ్డూరం ఏంటంటే ఆయన కనిపించినా మీకు కనిపించకపోయినా ప్రజలకు కనిపించట్లేదా? ఎందుకంటే మీరు చూడండి, ఈ తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఎలక్షన్లో స్వీపింగ్ మెజారిటీతో వాళ్ళు గెలిచారు. ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే వాట్ డస్ ఇట్ ప్రూవ్ అంటే ఇదంతా కూడా ఇంకా 2 years అయింది. ఇప్పుడు మొన్న 2 years అయింది, మీరు మాత్రమే వెళ్ళలేదు. వాళ్ళ ఎలక్షన్లలో వాళ్ళు 1 year లోపల ఎలక్షన్ చేసుకున్నారు. ఫేజ్ బై ఫేజ్, 1 ఎలక్షన్ తర్వాత ఇంకొకటి, ఒక ప్లాన్ గా ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రభుత్వం మొత్తం ఎలక్షన్ కమిషన్ ని అందరినీ గుప్పిట్లో పెట్టేసుకున్నాడు. మొత్తం ఈ పెట్టేసుకొని దాన్ని ఏం చేస్తున్నాడు, తనకు కావాలనుకున్నప్పుడు ఒక ఎలక్షన్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవటం, ప్లాన్ చేసేసుకుని ఆ ఎలక్షన్లో మొత్తం అధికార యంత్రాంగంతో పాటు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా అదేమంటారు గద్దలాగా వాలిపోతారు. అక్కడ వాలిపోయి ప్రతి ఒక్కరిని భయపడటం, ప్రతి ఒక్కరిని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని భయపడటం. అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి మీరు చెప్తుంటే నాకు గబ్బర్ సింగ్ గుర్తొస్తున్నారు, కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అంత భయపడుతున్నారు ఆయన అనిపిస్తుంది. నిజంగా అంత భయపడుతున్నారా? మనిషి ఏమో సన్నన, మనిషి ఏమో చూడడానికి సన్నగానే ఉండొచ్చు, కానీ ఆయన భయపడడం అంటే ఆకారం అక్కర్లేదు దానికి. పరిపాలన అధికారం చేతిలో ఉంది కాబట్టి దాంతోనే భయపడిస్తున్నాడు అంటున్నాను. ఎందుకంటే ఎవరికి ఏ చిన్న చిన్న వ్యాపారం ఉన్నోడా, లేకపోతే వానికి ఏ లూపోలు ఉన్నా, ప్రతి వ్యక్తికి ఏదో చిన్న లూపోలు ఉండొచ్చు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏదో చిన్నది ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ప్రతి ఒక్క వాళ్ళకు ఉన్నటువంటి ఏ చిన్న దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని భయపడిచ్చి, ఆ గ్రామంలో ఒక షాపే ఉందనుకోండి, ఆ గ్రామంలో ఒక ఒక డీలర్ అయి ఉండొచ్చు, లేదా ఇంకోటి అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి వాటిని అడ్డంగా పెట్టుకొని బెదిరించేసి వాళ్ళందరినీ కూడా మేము అధికారంలో ఉన్నాం, జాగ్రత్త, ఇబ్బందులు పడతావు, జాగ్రత్త అని భయపడిచ్చి మొత్తం. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అరుణ గారు? చాలా అమాయకంగా అడుగుతున్నాను, కానీ ఇలా జరుగుతుందని గ్రౌండ్ లెవెల్లో మీకు ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్తే జనాలు వాళ్ళే చెప్తారు ఏం జరిగిందో. నేను చెప్పాల్సిన అవసరం వాళ్ళే చెప్తారు. ప్రజలు ఏం జరిగింది ఏంటని ఒక్కొక్కరికి అసలు మేము ఎన్నడూ అంటే చాలా విచిత్రంగా అనమాట. 5 లక్షలు పెట్టి ఒకరికి అనుకున్నటంట వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి డబ్బులు ఇచ్చి కొంటారంట నాయకులని. మేము ఇంతవరకు అట్లాంటిది ఎప్పుడు చూడలేదు. మరి ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో. అంటే వాళ్ళు వేరే పార్టీలకి వేరే పార్టీల వాళ్ళని కొనటం. నీకు 5 లక్షలు ఇచ్చేస్తాం, సరే కాంగ్రెస్ లో చిన్నగా ఒక లీడర్ ఉంటాడు అనుకోండి, ఆయన చేతిలో ఆయన చెప్తే కొంతమంది వింటారు, ఆ ఊర్లో గ్రామంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు పబ్లిక్ అన్న వాళ్ళకు, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళని కొనటం. అలా మీ తమ్ముడిని కూడా కొన్నారంటారా?
మేబీ ఐ డోంట్ నో, కొనిండొచ్చు. ఎంత బాధ కలుగుతుందండి మీకు, అంటే మీ కుటుంబం నుంచే ఇప్పుడు ఒకళ్ళు మేనల్లుడు అటు, మీ మేనల్లుడు కూడా వేరే పార్టీ కదా, ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీలోకి పోతాడు, ఒక పార్టీ అనేది లేదు ఆయనకి. మీకు ఎలా ఉంటుంది, ఒంటరిగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఒక కుటుంబం నుంచి మీరు ఒక్కరే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి. నేను ఒంటరి అని ఏనోడు ఫీల్ అవను. ఇప్పుడు ఒంటరి దాన్ని ఎందుకో, వాళ్ళు పోతే నా ఎంబడి ఇంతమంది ప్రజల్ని పెట్టుకొని వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పోతే నేను ఒంటరిదాన్ని నేను ఎలా అవుతాను? నా ఎంబడంతా ప్రజలు ఉన్నారు కాబట్టి కదా నన్ను గెలిపిస్తా ఉన్నారు మళ్ళీ మళ్ళీ. మా ఇంట్లో ఉండిపోయి మా ఇంట్లో ఉన్నందుకే ఒక ఐడెంటిటీ. మీరు అన్నారు కదా మా మేనల్లుడు అని, మా హస్బెండ్కి సిస్టర్స్ కొడుకు. సో మా ఇంట్లో ఉండి మా ఇంట్లోనే రాజకీయ ఓనామాలు నేర్చుకున్నాడు కాబట్టి అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక ఐడెంటిటీ. సో అండ్ సో భరత్ సింహారెడ్డి గారి మేనల్లుడు, లేకపోతే ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కూడా కాదు కదా. ఆ గుర్తు మన సో అండ్ సో అని చెప్పుకున్నందువల్లనే కదా ఈ పార్టీల వాళ్ళు వచ్చి అయ్యో అక్కడ భరత్ సింహారెడ్డి మేనల్లుడు ఉన్నాడంట అని పట్టుకొని పోయి ప్రతి ఒక్కరు వచ్చిన టీడీపీ వాళ్ళు పోయి ఎవరు లేరు ఇంకా వీళ్ళ ఫ్యామిలీ నుంచే పెట్టాలని ఆ ఇంట్లో ఓహో భరత్ సింహారెడ్డి ఇంట్లో ఉన్నాడంట, ఆయన అక్కడ ఉంటాడంట ఆయన అని చెప్పి, ఆయన వాళ్ళ బంధువు అంట, ఆ బంధువుకి ఇస్తే బాగుంటుందని చెప్పారు. బంధు టీడీపీ అయిపోయింది. తర్వాత వైకాపా, వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇక టీడీపీ రాదు, వైఎస్ఆర్సీపీ చాలా బాగుందనేసరికి వైఎస్ఆర్సీపీ జంప్ చేశాడు, వైఎస్ఆర్సీపీలోకి పోయినాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఓ భరత్ సింహారెడ్డి వాళ్ళకి మిన్నలుడట, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళైతేనే అక్కడ డివైడ్ అయితే ఓట్లు అనేది ఆయన తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పోయింది కదా, టీఆర్ఎస్ వచ్చింది. సో బీజేపీ టీఆర్ఎస్ రెండింటికి గాలాలు వేసాడు. సో రెండింటికి గాలాలు వేసి బీజేపీ కొంచెం లేట్ చేసినట్టుంది, అంత లోపల వీళ్ళ గాలాలను పడిపోయినాడు. సో అట్లా టీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ సినిమా చూస్తున్నట్టుంది మీరు చెప్తుంటే, నిజంగా అట్లా అనిపిస్తుంది. మరి టీఆర్ఎస్ పార్టీకి కూడా ఎవరు దొరకలేదు. మళ్ళీ మా బంధువు అనేటవాడు అట్లా మా భరత్ సింహారెడ్డి బంధువు అట అక్కడ ఉన్నాడట. మీరు మాత్రం హెలికాప్టర్లో తిప్పలేదు కాబట్టి వెళ్ళలేదు. అదే హెలికాప్టర్ తిప్పినా వెళ్ళను, ఎక్కడ ఏం చేసినా ఎవరు. మంచిగా ఒక మంత్రి పదవి అయినా వస్తుందేమో మీరు వెళ్తే, అట్లా వచ్చుండేదేమో. మంత్రి పదవి నేనేమి చూడలేదు, అంటే నేనేదో మంత్రి పదవి, ఏ మంత్రి పదవి చేశాను, ఎన్నేళ్ళు చేశాను, నేను 10 ఏళ్ళు చేశానా 20 ఏళ్ళు చేశాను అనేది ముఖ్యం కాదు ఇక్కడ. నేను మంత్రి పదవి చేశాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ కి వచ్చారు మీరు. సమాజ్వాదీ పార్టీ అని అసలు అది టెక్నికల్ గా తప్ప ఒక పార్టీ సింబల్ కోసం ఉండింది తప్ప, లేకపోతే లేదు, ఐడియాలజీ పరంగా లేరంటారు. ఐడియాలజీ లేదు, సింబల్ కూడా లేదు కదా. అప్పుడేదో సింబల్ కావాలి అనేటటువంటి విధంగా మా ఫ్యామిలీలో మా బావగారు నిలబడ్డారు ఎంపీగా కాబట్టి ఇద్దరికి ఒకటే సింబల్ వస్తున్నటువంటి ఆలోచనతో ఇండిపెండెంట్ అయ్యకుండా ఓ పార్టీ సింబల్ వేసాం. పార్టీ సింబలే లేదు ఇక్కడ, సైకిల్ సింబల్. సో ఆ సైకిల్ ఆల్రెడీ టీడీపీకి ఉంది కాబట్టి మాకు సింబలే లేదు. సో ఇండిపెండెంట్ గానే కాంటెస్ట్ చేసాం, ఆ పార్టీ సింబల్ తో మేమేం పోటీ చేయలేదు ఇక్కడ. సో టెక్నికల్ గా అక్కడ సమాజ్వాదీ రాసాం కాబట్టి సమాజ్వాదీ, కానీ సమాజ్వాదీ పార్టీ గుర్తుతో ఏం గెలవలేదు అంతే. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి మనసా వాచాకరణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే లెక్క. మీరు చాలా విలువలు కట్టుబడి ఉన్నారు, అండ్ లాయల్టీస్, వ్యక్తులు ముఖ్యం ఇది కాదని అంటారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ పార్టీలో జరిగిన పరిణామాలు మొత్తం యావత్ చూసింది. అంటే మీరు ఎందుకు అంత మౌనంగా ఏమి ఎటు స్టాండ్ తీసుకోకుండా అలా ఉండిపోయారు పార్టీలో? అంటే పదవి పోతుందనా, లేకపోతే? మేము స్టాండ్ తీసుకోకుండా ఏమి ఉండిపోలేదు. స్టార్టింగ్లో మేము కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంబడి వాళ్ళ ఫ్యామిలీకి టోటల్గా అండదండలుగా ఉందామని ఉన్నట్టుగా కూడా మేము అందరం ఉన్నాం. ఎప్పుడైతే జగన్ పార్టీ వీడి వేరే దగ్గర పోయినాడో మేము కాంగ్రెస్ పార్టీ అంతవరకు వివర్ వెరీ మచ్, అంటే కాంగ్రెస్ పార్టీలో అంత స్ట్రాంగ్ ఉన్నట్టు ముఖ్యమంత్రి మమ్మల్ని అందరినీ కూడా ఒక సిస్టర్ లాగా భావించి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి, చాలా అంటే మహిళలకి ఇంత అవకాశం ఇచ్చింది బహుశా కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆ టైంలోనే ఆ టైంలో ఆరుగురము మహిళల మంత్రులుగా పనిచేసాం. ముఖ్యంగా తెలంగాణ నుంచి 5 మంది మహిళల మంత్రులుగా పనిచేసాం. సో నాట్ ఓన్లీ మహిళలు మంత్రులనే కాకుండా అంటే రాజశేఖర రెడ్డి గారు అంత గౌరవం ఇచ్చేవాళ్ళు మాకు, అంత ప్రాధాన్యత అంటే చెప్పడానికి కూడా కష్టం. అంటే మమ్మల్ని ఎంత అంటే ఒక పక్క ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఉండేటటువంటి వాళ్ళు, ఒక పక్క మమ్మల్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఉండేటటువంటి వాడు. సో చాలా బాగా గౌరవించేవాడు. సో ఆయన చనిపోయిన తర్వాత నిజంగా చాలా పెద్ద అసలు అంటే మేము అసలు ఊహించలేకపోయినాం అనుకోండి. ఆ మరణం అనేది అసలు ఎవరూ కూడా తట్టుకోలేనటువంటి మరణం ఆ రోజు. అందరం కూడా అసలు ఆ చాలా రోజులు కొన్ని సంవత్సరాల వరకు కూడా మేము మోర్ దాన్ ఎన్ ఇయర్ కూడా బయటికి రాలేకపోయినాం. ఆ దీంట్లోంచి మేము కూడా బ్లడ్ పంచుకొని పుట్టకపోయినా, రక్తం పంచుకొని పుట్టకపోయినట్టు పోయినా రాఖీ కట్టే వాళ్ళం ఎవ్రీ ఇయర్. ఇప్పుడు దాకా ఆ రాఖీ పండుగ వచ్చిన వాళ్ళు తప్పకుండా గుర్తొస్తారు రాజశేఖర రెడ్డి అన్న. సో ఫోటోలు పెట్టుకున్నారు అదే కాంగ్రెస్ నాయకులు అందరివి అందులో.
యా ఆయన ఫోటో కూడా ఆయన పెట్టుకున్నారు. ఫోటో కూడా తప్పకుండా ఉంటుంది. సో సో మేము అభిమానించడం నాట్ ఓన్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయన అంటే చాలా అభిమానిస్తాం కాబట్టి అట్లానే ఉండిపోయింది. సో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీ కూడా మేము అంతనే గౌరవం ఇచ్చాము అన్న ఫ్యామిలీ అనేటటువంటి విధంగా. బట్ జగన్తో కూడా చాలాసార్లు మేము పర్సనల్గా వెళ్ళాం, పర్సనల్గా కూడా వాళ్ళతో కొంత మనకు మంచి రిలేషన్ ఉండింది రాజశేఖర్ అన్న ఫ్యామిలీతో. సో నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా వెళ్ళాము, కలిసాము చాలాసార్లు. కలిసి ఆ పార్టీ మారుతున్నారు అన్నప్పుడు కూడా మేము వెళ్ళి చెప్పాము పార్టీ మారొద్దు, కొన్ని రోజులు కొంచెం సహనం పాటించు, ఓపిక ఉండాలని చెప్పి పాటించాం. కానీ ఇంకా సరే ఎవరెవరి రాజకీయ ఇది వాళ్ళకు ఉంటే నిలిపాడు. బట్ మేము కాంగ్రెస్ లోనే ఎండిపోయాం. మేమేం స్టాండ్ తీసుకోలేక అనేది కాదు, కాంగ్రెస్ లోనే ఉండాలనే స్టాండ్ తీసుకున్నాం. ఆయన కూడా కాంగ్రెస్ తో పాటే ఉండమని మేము అందరం కూడా పోయి అడిగాము, వెల్ విషర్స్ గా అడిగాము. సో ఆయన సరే వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకొని పోయినారు. మేము కాంగ్రెస్ లోనే అదే కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు పరిస్థితుల్లో ఇలాంటి ఒక ఏమిటి భయపెట్టే ఒక ప్రభుత్వం పార్టీ ఉన్న టైంలో మంచి విలువలు ఉండే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెరపైకి వస్తుంటారా? అంటే మీరు చెప్పిన మాటల్ని మీకు మళ్ళీ నేను చెప్తాను. ఖచ్చితంగా వస్తుంది కాంగ్రెస్ పార్టీ. సరే ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ ని చూద్దాం ఒకసారి అనుకున్నారు, ప్రజలు చూశారు. ఈ చూసిన అంటే ఇప్పుడు అంటే అందరూ కూడా ఈరోజు అనుభవిస్తున్నారు ఈ ప్రభుత్వం చేసేటటువంటి అంటే ఏ ఇబ్బందులు పెట్టేటటువంటి విధానాన్ని. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్లో ఫీజు అంటే స్కూల్లో స్కాలర్షిప్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, యువతకి ఎలాంటి అంటే ఎంకరేజ్మెంట్ లేదు. ఇవన్నీ 2 ఏళ్లలో చెడ్డాయా లేకపోతే అంత ముందు కూడా ఉన్నాయా సమస్యలు? సమస్యలు అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మనం అంటే గవర్నమెంట్లు అనేటివి 5 ఏళ్లలో ఏ గవర్నమెంట్ అన్ని చేయదు. ఏ ఇష్యూ అయినా ఇట్స్ కంటిన్యూగా ఒకటి పోతా ఉంటుంది, ఒకటి వస్తూ ఉంటుంది. ఇట్స్ అ ప్రాసెస్. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, వీళ్ళైతే ఎన్ని హామీలు పెట్టి ఎన్ని హామీలు ఇచ్చి ఒక ఏమంటారు అది కలల సౌధాన్ని నిర్మించారు కేసీఆర్ గారు. కలల సౌధాన్ని తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ కూడా కలల సౌధాన్ని నిర్మించినప్పుడు తప్పకుండా ప్రజలకు ఆశలు ఉంటాయి. ఆ ఆశల్లో ఏది నెరవేరినప్పుడు ఈరోజు వాటర్ గ్రిడ్ ఆయన ఇచ్చినటువంటి హామీలో లేదు, ఈరోజు ప్రాణహిత సేవలను మార్చేసి కాళేశ్వరం ఆయన హామీలో లేదు. ఏమేమి చేశారో చెప్పండి, పోనీ ఏమేమి పనులు చేశారని ఒప్పుకుంటున్నారు ఆయన? మిషన్ కాకతీయ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నారు. మాటిమాటికి దళితుడిని సీఎం చేయడం గురించి మాట్లాడుతున్నారు, కానీ దళితుల పట్ల నిన్న కూడా చూశారు కదా ప్రధానమంత్రి, నన్ను కాల్చండి దళితుడిని కాదని చెప్పి అన్నారు. కమిట్మెంట్ లేదని ఎలా అంటారు మీరు? కమిట్మెంట్ ఉంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు నా తలకాయ నరుక్కుంటాను, ఇప్పటికి నరుక్కునేవాడు, నరుక్కోలేదు. ఆయన ఒక పెద్ద కేసీఆర్, ఈయన ఒక చిన్న కేసీఆర్. అక్కడ దళితులంతా చేసేదంతా చేసి ఇక్కడ వచ్చి పెద్ద దళితులకు ఏమైనా జరిగితే నన్ను కాల్చండి అనేటటువంటి మాట్లాడడం ఇదంతా ఒక నాటకం. ఆయన పెద్ద కేసీఆర్ అనొచ్చు, ఈయన చిన్న కేసీఆర్ అనొచ్చు, ఇద్దరు. ఆయన మోడీ, ఈయన అక్కడ పెద్ద మోడీ, ఈయన చిన్న మోడీ. అట్లా ఆయన పెద్ద కేసీఆర్, చిన్న కేసీఆర్ అంటారు. ఇద్దరు ఒకరినొకరు మెచ్చుకున్నారన్నమాట. ఇంకా సో వాళ్ళకి ఎంతసేపు ఎట్లా ప్రజలని నమ్మించాలి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలనేది అంటే పర్ఫెక్ట్. ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకరు. ఓకే, నిరుద్యోగులకంతా ఎంప్లాయ్మెంట్ చేస్తా, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఇంటింటికో ఉద్యోగం కదా, ఊరికో ఉద్యోగం ఇప్పటిదాకా లేదు. ఇంకా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అన్నారు. ఇప్పటిదాకా దాన్ని ఊసే లేదు. ఇప్పటిదాకా చెరువులు నిండుతున్నాయి కదా మిషన్ కాకతీయ. చెరువులు వర్షం వచ్చినప్పుడు ఏ చెరువైనా నిండుతుంది, మిషన్ కాకతీయ చెరువు నిండుదా ఏంది? ఏ చెరువైనా నిండుతుంది. వర్షం వచ్చినప్పుడు వర్షాలు ఫుల్గా పడ్డాయంటే చెరువులు అన్నింటిలో నీళ్ళు వస్తాయి. మిషన్ కాకతీయ చేయకపోయింటే చెరువులలో నీళ్ళు వచ్చాయి కదా ఏంటి? మిషన్ కాకతీయ అని ఒక పేరు మాత్రమే. ఎవ్రీ ఇయర్ మా గవర్నమెంట్ లో కూడా తప్పకుండా మైనర్ ఇరిగేషన్ లో ఈ చెరువులకు ఎప్పటికప్పుడు రిపేర్లు చేసేవాళ్ళు, ఎప్పటికప్పుడు వాటికి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉండింది. ఆ డిపార్ట్మెంట్ అన్ని చెరువులకు కూడా ఎప్పుడు ఎక్కడ అవసరమైతే చెరువులకు వాటికి అన్ని పనులు టేకప్ చేసింది. ఎన్ఆర్ఈజిఎస్ లో కూడా ప్రతి చెరువును కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్ని చెరువులకు కేటాయించి పనులు చేస్తా ఉంది. ఫేజ్ వైజ్ గా చేస్తూ పోయినారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఫేజ్ వైజ్ గానే మైనర్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఓ కొత్త పేరు తెలియదు. వీళ్ళంటే తెలంగాణలో వచ్చినటువంటి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అన్నిటికీ తమ పేరు కావాలనేటువంటి ఒక దీంట్లో ఉన్నారు. అసలు ఇంతవరకు చేసింది ఏమీ లేదు, కానీ అన్నిటికీ వాళ్ళ ముద్ర ఉండాలనేటువంటి ఒక కాంక్ష ఉంది ఆయనకి. ఇప్పుడు ప్రాణహిత చెవెళ్ళని తీసేసినాడు. కాళేశ్వరం మీద ప్రాణహిత చెవెళ్ళ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేశారు. ఆ పేరు ఉండకూడదు. ఆ పేరుంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి చేసినట్టు ఉండదు. కాబట్టి వేరే పేరు పెట్టారు. నేను వచ్చినాక ఏం చేశానంటే ఇది చేశానని చెప్పాలి కదా. కాబట్టి చేశాక చెప్తారు కదా. అయినా కూడా ఇప్పటిదాకా ఇంకా ఏం చేయలేదంటారు, ఇంకా ఏం మొదలే కాలేదు కదా.
వేల కోట్లలో ఇప్పుడు సో ఎన్ని మార్కులు వేస్తారు ప్రాణహిత చేవల 45,000 కోట్లు 40,000 కోట్లు ఉండేదాన్ని 85,000 కోట్లకు ఇప్పుడు ఎస్టిమేషన్స్ పోయినాయి. ఇప్పుడు ఈరోజు అన్ని ప్రాజెక్టుల్లో కాస్ట్ పెంచుకుంటూ పోతున్నారు తప్ప వేల కోట్లు లక్షల కోట్లకు పోయేటటువంటి పరిస్థితి వచ్చింది తప్ప. మరి మల్లన్న సాగర్ లాంటి రైతులు మల్లన్న సాగర్ ఉద్యమం చూస్తున్నాం. ఆ రైతులు అడిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు ప్రభుత్వం. వేల కోట్ల ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది. మరి దేనికి పెరిగిపోయింది అన్ని కోట్లు? రైతులకేమో మీరేమని సరిగ్గా నష్టపరిహారం ఏమంటారు? మరి ఆ వేల కోట్ల బడ్జెట్ ఎందుకు పెరిగిపోయింది? మీకేమి ఆయకట్టే మీరు పెంచడంలే, మీరు అదే ఆయకట్టే. మొన్న వెళ్ళొచ్చారు కదా మీరు మల్లన్న సాగర్ నిర్వాసితులు. మల్లన్న సాగర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాం. దగ్గరలో పోతున్నాగానే అరెస్ట్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేశారు. సో అది కూడా చేయలేకపోయారు మీరు. అన్ని వైపుల నుంచి కాళ్ళు చేతులు కట్టేశారు. ప్రతిపక్షాలని ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ ప్రభుత్వం అనుమతి. నిజంగానేనండి మీరు ఎక్కువగా టీవీలో కనిపించట్లేదు. అంటే ఇక ప్రతిపక్షాలని మొత్తం చెప్తున్నాను, మేము ఏ కార్యక్రమాలు చేయొద్దు, చేసిన వాటిని చూపించొద్దు, ఎక్కడైనా ఏదైనా చేస్తే వాటి మనకి ఒక చిన్న ఇట్లా ఒకటి వచ్చింది అనుకోండి, ఒక చిన్న ఒక క్లిప్పింగ్ వచ్చింది అనగానే మళ్ళీ ఒకసారి కనపడకూడదు ఇంకా క్లిప్పింగ్. ఏదైనా చిన్న ప్రోగ్రాంలు అయితేనే చూపిస్తారు తప్ప ఇట్లా ప్రభుత్వం. అంటే ముఖ్యమంత్రి గారు కూర్చొని అన్ని టీవీ ఛానల్స్ చూస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళని ఎంతసేపు చూస్తున్నారు? అంటే కాంగ్రెస్ వాళ్ళని చూపిద్దాం ఉంటుండే వాళ్ళకంతా ఒక నెట్వర్క్ నడుస్తా ఉంది మొత్తం. ఈ రోజు అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. అవునా? ఎస్, నిజమా? అవును. కళకళలాడుతూ ఏ పండగ బతుకమ్మ తర్వాత బోనాల తర్వాత ఇంకేంటది ఇప్పుడు జరుగుతుంది ఏంటి? పుష్కరాలు అంత వైభవంగా చేస్తుంటే మీరు ఎలా అంటున్నారు? ఎక్కడ వైభవం? పుష్కరాలు వాళ్ళు వైభవంతో వెలిగిపోతున్నారు, కోట్ల రూపాయల నిధులన్నీ జేబులలో వేసుకుంటూ. ఎవరు వేసుకున్నారు? టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మంత్రులు. అసలు కరప్షన్ లేకుండా టిఆర్ఎస్ అంటే మొత్తం ప్రభుత్వం నడవాలని చెప్పి ఆయన కొరడా జూడిపించి బయటకు వస్తుంటే కూడా చెప్పారు పాపం మోదీ గారిని చెప్పారు, 2 సంవత్సరాల్లో మీరు కరప్షన్ లేని దేశంలో చూస్తున్నాను అంటే. ఈయనకు రేపొద్దున ఈయన చేసిన కరప్షన్ అంతా కూడా ఒక ముద్ర వేసేయాలని చెప్పి దీంతోన ప్రధానమంత్రి గారిని మెచ్చుకుంటున్నారు. కొంచెం మీకు బాధగా ఉన్నట్టుంది మోదీ గారిని ఆయన అంతసేపు ఆయన అలై చేసినందుకు. ఆయన అలై ఎవరిని చేసుకున్నా మనకు అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? అవినీతి. అసలు మీరు మొదలుపెట్టిన మిషన్ భగీరథనే పెద్ద అవినీతి. అది మొత్తం అవినీతిలో కూరుకుపోయినటువంటిది మిషన్ భగీరథ. దానికి ప్రధానమంత్రి గారితో మీరు ఏమంటారు ఇనాగ్రేషన్ అట. అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రాజెక్టుకు మధ్యలో ఒక పొక్క కొట్టి పైప్ వేసుకొని మీరు నీళ్ళు ఇచ్చుకొని దానికి ప్రధానమంత్రితో ఇనాగ్రేషన్ అంటే సిగ్గొస్తా ఉంది. పాప ప్రధానమంత్రికి ఏమో వీళ్ళు మన బీజేపీ వాళ్ళు చెప్తే ఈయన పరిస్థితుల్లో వాళ్ళు లేరు. వీళ్ళు పాపం ఎక్కడ తలకాయ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో మన రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారు. అవినీతి అని పాపం వీళ్ళు మొత్తుకున్నారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చే వరకు వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి, తెలియని పరిస్థితి అంట. అంతే. మరి ప్రధానమంత్రిని చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నా అని తీసుకొచ్చినాడు. వీళ్ళపై ప్రధానమంత్రికి వివరించినటువంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. సో ఇట్లుంటుందంటే ఇది ముఖ్యమంత్రి గారికి చాలా చక్కగా అబద్ధాన్ని నిజంగా చూపించేటటువంటి నేర్పు ఉంది, ఆ టాలెంట్ ఉంది. అంటే ఇన్ని కోట్ల మంది జనం వాళ్ళకి తెలియదు, విచక్షణ లేదంటారా? వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాలన చూశారు, వాళ్ళు కష్టాలు పడిన వాళ్ళు మరి ఎందుకు రిజిస్టర్ కావట్లేదంటారు? లేకపోతే అంటే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ టైం ఉంది కదా. 2019లో మనకు జనం ఏం చెప్తారో అప్పుడు చూస్తాం కదా. మీకు అంత కాన్ఫిడెంట్ గా ఉందా? ఖచ్చితంగా జనాల్లో ఆ మార్పు ఖచ్చితంగా చూస్తాం మనం. ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు జనం 100% కాంగ్రెస్ ఓటేస్తారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కొత్తగా చూద్దాం 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన వెంటనే గుర్తించని ప్రజలు 5 ఏళ్ళు గుర్తు పెట్టుకుని ఇస్తారంటారా? ఇచ్చిన వెంటనే గుర్తించలేదు అనేది కాదు, గుర్తించారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చాయి మొన్న? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన మాకంటే ఎక్కువ హామీలు ఇచ్చాడు. దళితులని ముఖ్యమంత్రిని చేస్తానని దళితుల ఓట్లు కొట్టేశాడు. 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాని ముస్లింల ఓట్లు కొట్టేశాడు. 12% రిజర్వేషన్ ఎస్టీలకు ఇస్తాని ఎస్టీల ఓట్లు. రైతులను రుణమాఫీ చేస్తా అని రైతులను, ఉద్యోగాలు ఇస్తా ఇంటింటికి అని యువతను, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అంతా మీ యొక్క ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేస్తా అని వాళ్ళను, ఇట్లా అన్ని రకాల కూడా అందరినీ కూడా మాయమాటలతో మరి మభ్యపెట్టినప్పుడు ప్రజలు ఒకసారి చూద్దాం, ఇది ఎన్నేదో చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు, ఇంత పెద్ద అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు. మిమ్మల్ని మెస్మరైజ్ చేసినట్టు ప్రజల్ని ఆ రోజు మెస్మరైజ్ చేశారంటారు. మామూలుగా మాటలతో
మరి చాలా చక్కగా ఎలక్షన్ల టైంలో చెప్పాడు ఉద్యమ నాయకుడు అన్నప్పుడు వాళ్ళు కూడా చూద్దాం నమ్ముదాం నమ్మారు, నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు చూస్తున్నారు 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడుంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఆ రోజు, ఇందిరమ్మ ఇల్లు అగ్గిపెట్టెల్ లాంటి ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఇంటికి కొడుకు బిడ్డ అల్లుడు వస్తే ఉండడానికి కూడా ఒక గది లేదు, మేము వస్తే 2 బెడ్రూమ్లు ఇల్లు, నేను వస్తే ఆ బెడ్రూమ్ కు పక్కన ఇంకొక రూమ్ కట్టిస్తా, అవి గొర్రెకు మేకకు బర్రెకు షెడ్ వేపిస్తా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేను చెప్పలే, అవన్నీ వాళ్ళు చెప్పినాయి. ఇప్పుడు అవేవి కూడా జరగట్లేదు. కానీ మంచి పనులు కొన్ని చేశారు కదండి. ఇప్పుడు షీ టీమ్స్ పెట్టారు, నయీంని హతమార్చారు. ఇంకా ఎంత మంచి అంటే క్రైమ్ని అరికట్టడానికి. నయీంని హతమార్చింది వాళ్ళ ఎమ్మెల్యేలను భయపెట్టడని హతమార్చారని వస్తుంది టీవీలో. మరి అవునా, వాళ్ళ ఎమ్మెల్యేస్ భయపెట్టించారంట. మరి వాళ్ళకు ఏమి ల్యాండ్ మాఫియాలో సంబంధాలు ఉండి భయపడిచ్చారో మనకు తెలియదు. సో మొత్తం మీద అసలు పూర్తిగా మీరు అంటే చాలా అసంతృప్తిగా ఉన్నారు ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ తీరు. అసలు అంటే ప్రభుత్వము ఒక ప్రజాస్వామిక బద్ధంగా లేదు. ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తా ఉంది, ప్రతిపక్షాలను గొంతులు నొక్కేస్తుంది. మీరు కూడా అంటే మాట్లాడడానికి కూడా అసలు అధికారమే లేదు ఈ రాష్ట్రంలో, ఎవరు కూడా గొంతెత్తేటటువంటి అధికారమే లేదన్నటువంటి చందంగా. ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా అరుణ్ గారు నిజంగానే సోనియా గాంధీ గారి మొత్తం స్టాంప్ నడుస్తుంది. ఆవిడ చెప్తే గానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పట్లో ఆయన కూడా ఒక ఇంచు కూడా కదలరని చెప్పి ఇలాంటివన్నీ వచ్చేవి. అంటే ఒక పార్టీ అధినాయకత్వం ఉన్నప్పుడు అది విత్ ఇన్ ద పార్టీ ఇస్ డిఫరెంట్, యాజ్ అ గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్ ఇస్ డిఫరెంట్. పార్టీలో పార్టీ నాయకురాలు మేమందరం కూడా పార్టీ నాయకురాల మీదనే ఇది విశ్వాసం ఉంటుంది, పార్టీ నాయకురాల మీదనే ఆ యొక్క ఇది అంటే ఆ ఇది హక్కు అందరు కూడా పార్టీ నాయకులకు మేమందరం ఇచ్చింది అది. సో ఇక్కడ మాత్రం రీజనల్ పార్టీ అయినటువంటి పార్టీలో ఒకే ఒక్కడు, ఎందుకు కేటీఆర్ గారు కూడా కనిపిస్తారు తెర మీద, మీరు కాబట్టి కనిపిస్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారా? ఒక కేటీఆర్ తప్ప. ఎక్కడన్నా చూడండి మీరు, ఏ మీడియా అంటే మీన్ ప్రభుత్వ ప్రకటనలు ఏమైనా వచ్చినా కూడా కేటీఆర్ తప్ప ఇంకో ఫోటో మీకు కనిపించదు. ఎందుకంటే ఏదో తప్ప ఏదన్నా ఇది ఉంటుంది తప్ప. అంటే ఓన్లీ ఫ్యామిలీ రూల్ కదా, సోనియా గాంధీ ఫ్యామిలీ రూలు, గాంధీ ఫ్యామిలీ రూల్ అని అంటారు. పాపం కనీసం వాళ్ళ అబ్బాయి కనిపిస్తున్నారు. మీరు రాహుల్ గాంధీ అయితే అస్సలు కనిపించట్లేదు ఎక్కడ. ఆయన ఫ్యామిలీ రూల్ కాదు కాబట్టి. ఫ్యామిలీ రూల్ కాదా, లేకపోతే ఆయన అర్హుడు కాదని చెప్పేసి ఆయన పక్కన పెట్టారు. అర్హుడు కాదనంటే మేము నిజంగా చెప్పండి, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ యువత యంగ్స్టరు అట్లాగే నాకు జస్ట్ లైక్ దట్ రైట్ హ్యాండ్ వచ్చి నా కుర్చీలో కూర్చోవడం నాకు ఇష్టం లేదు. 2 సార్లు అవకాశం ఇచ్చారు ప్రజలు, కూర్చోవాలని ఉంటే ఓడిపోతానని తెలిసేమో. ఎందుకు ఓడిపోతాడండి? 2 సార్లు ప్రధానమంత్రిగా కావడానికి ప్రజలు అవకాశం ఇచ్చినాక కుర్చీలో కూర్చోడానికి ఓడిపోవటం ఏంటి? అంటే డైరెక్ట్ గా నేరుగా వెళ్ళి కూర్చో. మగ మన్మోహన్ సింగ్ గారిని కూర్చోబెట్టకుండా లేదు, రాహుల్ గాంధీనే కూర్చోబెట్టినొచ్చు, సోనియా గాంధీ గారు కూర్చోబెట్టలేదే, ఆయన కుర్చీ కావాలని అడగలేదే. సో ఇవన్నీ ఏదో ఓర్చలేనటువంటి వాళ్ళు సరే రాజకీయంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు, వేరే విషయం. ఇక్కడ కేసీఆర్ గారేమో ఏకఛత్రాధిపత్యం, రీజనల్ పార్టీ కాబట్టి ఒకే ఒక్కడు నాయకుడు, మా దాంట్లో ప్రజాస్వామ్యం ఉంది, డెమోక్రసీ ఉన్నటువంటి పార్టీ కాబట్టి అందరూ నాయకులు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎవరు? మా దగ్గర చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఒక్కరి కింద ఉండదు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎవరండి తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెసే, నాట్ టీడీపీ. అంటే సంఖ్యాపరంగా కాదు, వాళ్ళకి ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ నడుస్తూ ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు తెర మీదకి రారు. ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, అంటే చాలా మంది చెప్తుంటారు ముఖ్యమంత్రి గారు చండీ యాగం చేశారు కదా అంటే, కొంత ఎవరో చెప్తా ఉన్నారు మొన్న నాకు, చండీ యాగం చేశారు కదా ముఖ్యమంత్రి గారు. చండీ యాగం చేసినప్పుడు ఆ యాగానికి తన శత్రువుని ఆహ్వానిస్తే, ఎవరైనా ఖతం చేయాలనుకుంటే ఆ యాగానికి పిలిచి ఆ శత్రువుని ఇది చేసేస్తే ఆ శత్రువు అంటే ఆ శత్రువు మనకు లేకుండా పోతాడని. అట్లా చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు చండీ యాగానికి. ఓహో. తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేయాలని కనుక ఒక చండీ యాగంని ముఖ్యమంత్రి గారు నిర్వహించారు. అంటే ఒక బలమైన నాయకుడు చంద్రబాబు అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఇక్కడ ఆ బలంగా ఉన్నటువంటి నా బలాన్ని కూడా ఎక్కడ ఇచ్చేస్తారేమో చండీ యాగం ద్వారా ఆయనకున్నటువంటి శక్తిని ఇక్కడ ఇచ్చారని ఆయన ఆ యాగానికి పిలిచి ఇచ్చేసారు అని చెప్తున్నారు కొంత. మా తెలివి ఇవన్నీ. సో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చూసి నిజమైన ఏమో అనిపిస్తుంది. నాకైతే బాహుబలి సినిమా చూస్తున్నట్టుంది. నాకు అదే అనిపించింది. మరి అంటే అంత నమ్మడానికి నాకు అనిపించింది. అది అట్లా కూడా ఉంటుందా? యాగాలు చేసినప్పుడు ఇట్లా ఓహో ఇట్లా పిలిపించి చేస్తే మీరు కూడా ఒక యాగం చేసేసి మంచిగా అందరిని పిలిచి మీ పార్టీలో అది నిజమైన చేస్తా. నిజంగా అది నిజమని అనిపిస్తే నాకు కూడా అది ఆలోచన చేస్తా. ఇప్పుడు చండీ యాగం చేశారు ముఖ్యమంత్రి గారు అంటే ప్రజల కోసం చేశారు, రాష్ట్రం అభివృద్ధి కోసం చేశారు
అనే మాట మాట్లాడు. చండి యాగం చేస్తే వర్షం వచ్చిందని మొన్న యాగం చేస్తే వర్షం వచ్చింది ఈ సంవత్సరం అని చెప్పారు. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు. నవ్వు వచ్చింది. యాగం చేస్తే అంటే యాగం ఎప్పుడు కూడా వర్షం కోసం యాగం చేయలేదు ముఖ్యమంత్రి గారు. వరుణయాగం అంటారు దాన్ని. వరుణయాగం చేయలేదు. అదేదో అదేదో ఉండేది కదండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా. వాట్ ఇస్ దట్? మేఘమదనం అని క్లౌడ్ సీడింగ్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు అది లేదు. వరుణయాగం వరుణయాగం చేస్తారు జనరల్ గా. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వర్షాలు ఆలస్యంగా వస్తాయన్నప్పుడు యాగం చేసేవాళ్ళు, వర్షాలు తొందరగా రాకపోతే. సో లాల్బహదూర్ స్టేడియంలో అనేక సార్లు యాగాలు చేశారు. సో మరి ముఖ్యమంత్రి గారు ఒక వర్ణయాగం కూడా చేయలేదు, వర్షం వచ్చేసింది యాగం చేశారని చెప్పారు. మరి సో అట్లా అన్ని అంటే మంచి జరుగుతుంటే వాళ్ళు లెక్కలో వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అంటున్నారు మొత్తానికి. అది 2 ఏళ్ళు కరువు వచ్చింది. ఆ కరువు వచ్చి మరి ఇప్పుడు ప్రజలంతా ఇబ్బందుల్లో ఉండి ఆ ప్రజలకు కరువు నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందని కూడా ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటిదాకా రైతులకు రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ మరి వర్షాలు పడుతున్నాయి, రైతులు విత్తనాలు వేసుకుంటున్నారు, అగ్రికల్చర్ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ అవ్వలేదు. సో వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది రైతుల మీద అనేటటువంటిది. అది కూడా ఎక్కడో డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బు కూడా డైవర్ట్ చేసినట్టున్నారు. సో దానికి కూడా మన డబ్బుల్లో ఈరోజు అంతా ఖజానా ఖాళీ. ఇదేమో మనది మిగులు బడ్జెట్ రాష్ట్రం అంటున్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం 16,500 కోట్లు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ రోజు కేసీఆర్ చేతిలో పెడితే కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు ఏమో మిగులు బడ్జెట్ కాదు కదా, వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడేమో జీతాలకు కూడా డబ్బులు లేవంటున్నారు. ఎప్పుడు చూడు మనకు ఎక్కడ అడిగినా ఏ వర్క్లకు అడిగినా బిల్లులు రాలేదు, పిఓ బంద్ అయిపోయింది, ఏమన్నా క్లోజ్ అయిపోయింది, 1st, 5th వరకే ఓపెన్ ఉంటుంది అని చెప్తున్నారు. సో అది మరి వాస్తవాలు ఏందో మరి ముఖ్యమంత్రి గారు ఒక వైట్ పేపర్ మీద బయట పెట్టాలి. నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము కళకళలాడుతున్నాం, వెలిగిపోతున్నాం అని అంటే వెలిగిపోతే చాలదు కదా, ప్రజలు వెలగాలి కదా. అంటే మేమంటే ఇప్పుడు మీరు చెప్పారు కృష్ణా పుష్కరాలు తొలి పుష్కరాలు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తొలి కృష్ణా పుష్కరాలు. అవును. సో మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 2004లో ఫస్ట్ మేము అప్పుడు అంటే మేము ఎలక్షన్ అయిన 4 monthsకే పుష్కరాలు వచ్చినాయి. మేము ఫస్ట్ టైం గెలిచినాను అప్పుడు ఎమ్మెల్యేగా 2004లో. అప్పుడే పుష్కరాలు వచ్చినాయి, సెప్టెంబర్లో పుష్కరాలు వచ్చినాయి అప్పుడు. సో 4 నెలల వ్యవధిలోనే చాలా బ్రహ్మాండంగా పుష్కరాలు చేశారు. చాలా బ్రహ్మాండంగా, అసలు ఎంత బ్రహ్మాండంగా చేశారంటే ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టలేదు. సో అంత చక్కగా అంటే ఒక పుష్కరం అనేది ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఇప్పుడు అసలు అక్కడ ఏమి కనిపించట్లేదు. అసలు ఎవరికి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరికి లోకల్ అంటే పబ్లిక్ నుంచి ఎన్నుకోబడినటువంటి మాకు అక్కడ అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు మాది ఎవరిది. స్థానికంగా మిమ్మల్ని ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా జరిగిపోతున్నాయి అంటారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు మాకు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఘాట్లు, పార్కింగ్ ప్లేసులు, రోడ్లు, టాయిలెట్స్ అని పెద్ద ఎత్తున చెప్తున్నారు తప్ప అక్కడ చూస్తేనేమో ఏర్పాట్లు అట్లాంటివే కనపడట్లేదు. అన్నీ ఇంకా పూర్తి కానటువంటి దశలు అన్ని సగం అయిపోయి ఎక్కడిదక్కడ గందరగోళంగా ఉంది. మేము అనుకున్నాం తెలంగాణ వచ్చింది, పుష్కరాలు వచ్చినాయి, అలా చాలా బ్రహ్మాండంగా అయిపోతుంది పుష్కరాలు. బతుకమ్మ బాగా చేశారు కానీ కదా, బతుకమ్మకు 10 కోట్లు ఇచ్చారు. మరి జిల్లాకి ఎవరో కలెక్టర్లకు ఇచ్చారన్నారు. మరి కవితను ఆడుకోవటానికి, బతుకమ్మ ఆడుకోవటానికి కవిత కోసం ఇచ్చినట్టున్నారు ఆ బతుకమ్మ. ఇక్కడ ప్రజల కోసం, ప్రజలకు ఏర్పాట్ల కోసం ఈ పుష్కరాలకు మటుకు నిధులు ఇచ్చినా కూడా మరి అవి కాసులన్నీ ఎక్కడికో ఎవరు జేబులో నింపుతున్నాయి తప్ప అక్కడ కింది స్థాయిలో కనపడట్లేదు, పనులేమి ఏర్పాట్లే కనిపించట్లేదు అంటారు. అంటే యాక్చువల్గా గద్వాల్ మున్సిపాలిటీ కృష్ణా జిల్లా కృష్ణా రివర్ ఎంటర్ అయ్యేది మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ మా దగ్గరే. మా దగ్గర ఎంటర్ అవుతుంది. మా దగ్గర గద్వాల్లోనే అంటే మీ గద్వాల కాన్స్టిట్యున్సీ, ఆత్మకూరు మక్తల్ కాన్స్టిట్యున్సీ, 2 ఆత్మకూరు అండ్ దరూరు మండలాల మధ్యలో రివర్ పోతుంది. సో ఆ రివర్ ఫస్ట్ జురాల ప్రాజెక్టు అక్కడ నుంచి కృష్ణమ్మ మన దగ్గరకు అడుగు పెడుతుంది. ఫస్ట్ వచ్చే టౌన్ మాదే, గద్వాల్ మున్సిపాలిటీ. ఓన్లీ 1 మున్సిపాలిటీ మొత్తం ఈ పుష్కరాల్లో ఏ మున్సిపాలిటీలోనైనా ఈ కృష్ణమ్మ వస్తుంది అంటే ఓన్లీ గద్వాల్ మున్సిపాలిటీ. సింగిల్ రూపీ ఇవ్వలేదు. స్పెషాలిటీ, అది స్పెషాలిటీ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ చాలా గొప్ప సెలబ్రేషన్ కృష్ణా పుష్కరాలు. ఇప్పుడు ఇంతకీ మీరు వెళ్తున్నారా లేదా పుష్కరాలకి? మీరు ఇవ్వలేదని అడిగారా? వాళ్ళు పిలవాల్సిన అవసరం లేదు. నా ఊరు, మా దగ్గర పారుతుంది. ఏర్పాటు చేసినా చేయకున్నా మేము కృష్ణమ్మలో
తప్పకుండా అక్కడ కృష్ణ పుష్కర స్నానం చేస్తాం. వాళ్ళ ఏర్పాట్లు ఉండేనే స్నానం చేసేది ఏం లేదు. వాళ్ళ ఏర్పాట్లు లేకపోయినా ప్రజలు వస్తారు, అవన్నీ కూడా యథావిధిగా జరిగిపోతాయి, ఏది ఆగదు. సో పిసిసి చీఫ్ ఎప్పుడు అవుతున్నారు మీరు అరుణ్ గారు? పిసిసి చీఫ్ నేను ఇప్పుడు అంటే ఐ మీన్ నెక్స్ట్ ఎప్పుడు అవకాశం ఉంటే పిసిసి మార్పు ఉంది అన్నప్పుడు తప్పకుండా దాన్ని నేను కూడా అంటే మీ దృష్టిలోకి వచ్చి ఉంటుంది అంటే మీరు అవుతున్నారని లేకపోతే అవ్వబోతున్నారని కొన్ని ఆల్రెడీ నాకేంత నా దృష్టిలోకి ఏం రాలేదు. పిసిసి స్వీకరిస్తారా? పిసిసి మార్పు ఉంటది అన్నప్పుడు తప్పకుండా ఆ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ చేంజ్ ఉంటుందని నేను అనుకోను. ఆ చేంజ్ ఉంటది, ఆ సమయం వచ్చిందన్నప్పుడు. కానీ ఎవరో ఒకరు అవసరం కదండి. ఇప్పుడు మీకు పార్టీని నెక్స్ట్ రీబిల్డ్ చేసి ఇక్కడ 2019 ఎన్నికలకి దాన్ని సమాయత్తం చేయడానికి అవసరమా కాదా? యా కాంగ్రెస్ పార్టీలో అందరూ సిఎల్పి ఉన్నారు, ఇప్పుడు పిసిసి ఉన్నారు కదా, అవేం ఖాళీ లేవు కదా. ఖాళీ లేవు, బట్ సమర్థవంతంగా నడుస్తోందా అని ఒక డౌట్. సమర్థవంతంగానే నడుస్తుంది. ప్రతిపక్షం అనేది కొంత సమయం అవసరం ప్రతిపక్షానికి కూడా, ఎందుకంటే అధికార పక్షానికి సమయం ఇవ్వలేదు అనే ఒక అపప్రద మాకెందుకు, సరే ఇద్దాము సమయం. ఇప్పటికి 2 సంవత్సరాలు సమయం ఇచ్చాం. ఇప్పుడిప్పుడు అనేక ఇష్యూస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రారంభమైంది. అనేక ఇష్యూస్ ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు వస్తున్నప్పుడు తప్పకుండా వారికి ప్రతిపక్షంగా పూర్తిగా మా మద్దతు ఇచ్చి ప్రజల ఇష్యూస్ అన్ని కూడా ప్రజా సమస్యలన్నిటి కూడా ఉద్యమాలను తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా రాదా వాళ్ళకి ఒత్తిడి తీసుకొస్తాం. సో దాంట్లో ఇప్పుడు మల్లన్న సాగర్ మొన్ననే పెద్ద ఎత్తున మల్లన్న సాగర్ పైన కూడా ఆ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఆ 123 జీవో కరెక్ట్ కాదనే మాట కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. 2013 30 యాక్ట్ కింద ఈ ఏదైతే యూపీఏ ప్రభుత్వంలో ఒక చట్టం చేశారో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, భూసేకరణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 123 జీవో అనేది కరెక్ట్ కాదు, ఆ భూ నిర్వాసితులకు నష్టం జరుగుతుంది అనేటటువంటి మాట చెప్తున్నా కూడా ఆ టిఆర్ఎస్ పార్టీ అనేది వ్యక్తిగత ప్రతిష్ట కోసం పోతా ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పోయి ఆ 123 జీవోనే అమలు చేయాలనేటటువంటి ఒక పట్టుదలకు పోయి దాన్ని రైతుల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంతమంది కుటుంబాలు ఇప్పుడు మల్లన్న సాగర్ అంటే నిర్వాసితులు ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల? అంటే 14 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 25,000 నుంచి 30,000 ఎకరాల ల్యాండ్ ఉంది దాంట్లో. సో అటువంటప్పుడు ఎంత లేదన్నా దాదాపు ఈజీగా ఒక్కొక్క గ్రామంలో 3-4 మంది 5,000 మంది జనాభా ఉందనుకున్న 14 గ్రామాలలో కనీసం 20,000 మంది పైన దానిపైన ఎఫెక్ట్ అవుతారు 14 గ్రామాలను ఉంటే. సో చిన్న గ్రామాలు ఉన్నాయి, దాంట్లో కొంచెం చిన్న గ్రామాలు ఉన్నాయి, కొన్ని పెద్ద గ్రామాలు ఉన్నాయి, తండాలు ఉన్నాయి. కష్టంలో ఉన్నారు, వాళ్ళకి చాలా 123 జీవో అనేది కరెక్ట్ కాదు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలుపరిస్తే అందరూ వారికి, అందుకని వీళ్ళందరూ ఆ చట్టం తీసుకొచ్చిందే యూపీఏ ప్రభుత్వం. భూ నిర్వాసితులు ఎక్కడైతే ఇప్పుడు ఇంతకు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే కావచ్చు, లేదా ఇండస్ట్రీస్ కోసమే కావచ్చు, లేదా థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసమే కావచ్చు, ఏ ప్రాజెక్టు కోసమైనా ఒక ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు వాళ్ళు పర్మనెంట్గా ల్యాండ్ కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి డిస్ప్లేస్మెంట్ అయిపోయి వాళ్ళకి ఎలాంటి ఇది లేకుండా, జీవితానికి భరోసా లేకుండా అయిపోయింది, జీవితానికి ఒక ఉపాధి భరోసా లేకుండా అయిపోతా ఉందనేటటువంటి ఒక ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. వాళ్ళని డిస్ప్లేస్మెంట్ అనేటువంటి వాళ్ళకు అరెండా చేయడం కానీ, వాళ్ళకి నష్టపోయినటువంటి ఆ ల్యాండ్ వాళ్ళకే కాకుండా అక్కడ ఉన్నటువంటి కూలీలు కానీ, ఆ గ్రామంలో ఇతర వృత్తుల వాళ్ళు కానీ, అంటే ప్రత్యామ్నాయ ఉపాధి కూడా ఉండాలి, అన్నీ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ చట్టం తీసుకొచ్చారు. వాళ్ళ పూర్తిగా అంటే ఆ చట్టం కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎప్పుడు కూడా ఆ ల్యాండ్ కోల్పోయినటువంటి వాళ్ళు మేమేదో నష్టపోయామనే ఫీలింగ్ రాకుండా ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన ఈ ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు అయినా కట్టొచ్చు, ఎన్ని ఇండస్ట్రీస్ అయినా రావచ్చు మనకి. కానీ వీళ్ళకి పర్మనెంట్గా వాళ్ళ యొక్క జీవనాధారాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళకి కూడా మనం వేరే జీవనాధారాన్ని ఆల్టర్నేట్గా చూపించి మనం ఇక్కడ చెయ్యాలనేటటువంటిది చేస్తారేమో. ఇంకా టైం ఉంది కదా, చేయండి. అది చేస్తే వెల్కమ్. అది చేయాలని మేము కూడా కోరుకుంటాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు చేయండి, మేము తప్పకుండా మా సపోర్ట్ ఇస్తాం. అంతేగా 123 జీవో అని పెట్టి రైతుల భూములు మేము ప్రభుత్వం కొనుగోలు చేస్తాం, ఒక ఏజెంట్ని పెట్టి తహసీల్దార్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, మళ్ళీ ఒక జీవో తీసుకొచ్చి దీనికి ఆర్ఎండ్ఆర్ ఉండదు, ఇదే ఫైనల్, ఇంకా ఇదే ఎవ్రీథింగ్, ఒక ఇల్లు ఇస్తాము, ఈ భూమికి నష్టపరిహారం ఇస్తాము, అయిపోయిందని అంటే కాదు కదా. ఇప్పుడు ఏం చేసినారు, మా దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో కర్వెనా అనే ఒక రిజర్వాయర్ ఉంది బాలమూరు రంగారెడ్డి పథకం కింద. ఇంకోటి నార్లాపూర్ దగ్గర
సో వీళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు, అక్కడ గ్రామాలు మునిగిపోతున్నటువంటి గ్రామాలకు వీళ్ళు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ ఏం చెప్పారు, మీకు ల్యాండ్ వాల్యూ ఇచ్చిన తర్వాత మార్కెట్ వాల్యూ ఇస్తాము, దాని తర్వాత మీకు ఇండ్లు నిర్మించి ఇస్తాం అన్నారు. ఇప్పుడు ఇండ్లు నిర్మించి ఇవ్వటం లేదు, మార్కెట్ వాల్యూ ఇవ్వటం లేదు. మార్కెట్ వాల్యూ అంటే అక్కడ 10 లక్షలు ఎకరా ఉంది, వీళ్ళు 4.5 లక్షలు అట్లా ఇస్తున్నారు. వీళ్ళు కొంటున్నారు 4.5 లక్షలు, వీళ్ళు కొన్నప్పుడు అదే మార్కెట్ వాల్యూ అనుకోవాలి కదా. సరే మీరు కొన్నదే మార్కెట్ వాల్యూ అనుకుందాం 4.5 lakhs. చట్టం ఏం చెప్తుంది, ఆ మార్కెట్ వాల్యూకు ఎస్సీలకు అయితే 4 ఇంతలు ఇవ్వాలి, 4 ఇంతలు, అదర్స్కి అయితేనేమో 3 ఇంతలు ఇవ్వాలి. ఆ ప్రకారం ఇస్తే ఇబ్బంది లేదు కదా. సో అట్లా కాకుండా వీళ్ళని మిస్గైడ్, అంటే గ్రామాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ వాటిని ఇమ్మీడియట్ గా డబ్బులు చూపిస్తే ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు ఇంకా ఏం అది అయిపోయిన తర్వాత తప్ప వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కళ్ళకు కనిపించదు. వాళ్ళ అప్పులు కానీ వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ ఇంట్లో పెళ్లి కావచ్చు, ఇంట్లో పిల్లగాడి చదువుకే కావచ్చు, లేదా ఇంట్లోగా అప్పే కావచ్చు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ వస్తే సమస్య పరిష్కారం అయిపోతుందిలే అనేటటువంటి ఆలోచనతో కూడా కొంతమంది వీక్నెస్లని ఆసరాగా చేసుకొని వీళ్ళు అక్కడ ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు సంతకాలు చేయిస్తా ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ఇండ్లు నిర్మాణం చేపిస్తామన్నారు. ఇండ్లు నిర్మాణం చేయించకుండా 5 లక్షలు నువ్వు కట్టుకో ఇల్లు అంటున్నారు. 5 లక్షలు ఇస్తే 2 బెడ్రూమ్ ఇల్లు కట్టుకోగలుగుతాడా? నువ్వు స్థలం చూపించలేదు, నువ్వు R&R ప్లేసే చూపించలేదు, ఎక్కడ కట్టుకోవాలి ఇల్లు? కాబట్టి వాళ్ళు చాలా అన్యాయానికి గురవుతున్నారు. అంతే, ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? మీరు ఇండ్లకు స్థల సేకరణ చేసి ఒక R&R ప్లేస్ సెలెక్షన్ చేసి అక్కడ స్కూల్ ఉండాలి, బడి ఉండాలి, గుడి ఉండాలి, ఇల్లు ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, అక్కడ అన్నీ ఉండాలి కదా. అన్ని కులాలకు సంబంధించిన మసీదు ఉంటుంది, గుడి ఉంటుంది, చర్చ్ ఉంటుంది, పాఠశాల ఉంటుంది, అక్కడ అన్ని రకాలుగా ఆల్ ఫెసిలిటీస్ ఒక గ్రామంలో ఉండాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు అవసరం ఉన్నటువంటి అన్ని కల్పించిన తర్వాతనే కదా మీరు ఇన్నేళ్ళు R&R చేయలేదు. R&R ఇట్స్ అ పాలసీ, వీ హ్యావ్ టు ఫాలో ద పాలసీ. ఆ పాలసీని ఫాస్ట్గా ఏం చేయాలో ఫాస్ట్గా చేయండి. ఒక స్పెషల్ టీంని పెట్టండి, తొందరగా పూర్తి చేయడానికి స్పెషల్ టీంని పెట్టి పనిచేయించండి. అంటే వాళ్ళకి సంకల్పం ఉంది కానీ సామర్థ్యం లేదంటారా? సంకల్పం నాకు తెలిసి, నేను అనుకోవటం ఏంటంటే సంకల్పం ఏముందంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద వాళ్ళకు 1,000 కోట్ల రూపాయల ధనంతోన తొందరగా ప్రారంభం చేసినామని ఒక మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవడం కాదు, జేబులు నింపుకోవాలని. ఓ అలా, ఓకే. ఆ కోట్ల రూపాయల ధనంతో ఫస్ట్ వాళ్ళ జేబులు నింపుకోవాలి, మళ్ళీ ఎలక్షన్లకు కోట్లు పెట్టి ఓట్లు కొనాలనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. కానీ వీళ్ళు కోట్లు కాదు, ఏమి పెట్టినా నెక్స్ట్ టైం ఓటు జనమే పేరంటారు, జనం గమనిస్తున్నారు. ఆ విషయం మీకు మాత్రమే తెలుసు, వాళ్ళకి తెలియదు అంటారు. అంటే భ్రమ ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు ఆ భ్రమలో ఉంటారు. మేము కూడా అధికారంలో ఉన్నాం, మొన్న మేమే గెలుస్తాం, తెలంగాణ ఇచ్చామని అనుకున్నాము. ఇప్పుడు కూడా వాళ్ళు అదే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ ఉంటుంది, ఆ భ్రమ ఓట్లు ప్రజల ఓట్లు పడ్డాక తెలిసిపోతుంది. 2019 ఎన్నికల్లో తర్వాత డీకే అరుణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారా తెలంగాణకి? ఏ అంటే ఒక మహిళా ముఖ్యమంత్రిని చూడాలనే కోరిక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి ఎవరు ఉంటారనేది మా అధిష్టానం డిసైడ్ చేస్తుంది. ఇది మాది రీజనల్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ. కానీ నేషనల్ పార్టీ కూడా చాలా స్టేట్స్ లో కొట్టుకుపోతున్నారు కదా. ఎక్కడ కొట్టుకుపోరు, ఇది సైకిల్. ఈ సైకిల్లో రావటము పోవటం అనేది. ఇప్పుడు బీజేపీ ఇంతకుముందు ఎన్ని ఓట్లు ఉండినాయి, బీజేపీకి ఎన్ని సీట్లు ఉండినాయి అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళు సైకిల్ ఇది ప్రజల లోపల. సరే పార్టీలు నేషనల్ లెవెల్లో కానివ్వండి, స్టేట్ లెవెల్లో కానివ్వండి, కొంతకాలం కొన్ని పార్టీ అంటే ఒక పార్టీని చూసా కొంత మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోరుకున్నప్పుడు ఇటువంటివి సంభవిస్తున్నాయి. సో దాంట్లో ఏం ఇబ్బంది లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం కొత్త కాదు, అధికారం సైకిల్ మాత్రం 2019 కదా మీకు మళ్ళీ అధికారంలోకి వస్తుంది. 2019 రాష్ట్రంలో వస్తుంది, కేంద్రంలో వస్తుంది. అండ్ ఇక్కడ పక్క ఆంధ్రప్రదేశ్ గురించి మీకు ఏమైనా అంచనాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పటిదాకా తెలంగాణ ఇచ్చామని కొంచెం చాలా కోపంగా ఉన్నారు. ఇంకా ఆంధ్ర చెప్పడం కష్టం అంటారు, ఇప్పుడే చెప్పలేము. హాయిగా కలకలాడుతున్న పార్టీ ఒకటి ఇప్పుడు ఎందుకంటే ఈ స్పెషల్ ప్యాకేజ్ కింద ప్రత్యేక హోదాని కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని ఆ రోజు భావించింది ఆంధ్రప్రదేశ్కి. సో అధికారంలోకి రాలేదు. సో అక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ ఈరోజు చేసి ఉండేది. సో కేంద్రంలో అధికారంలోకి రాలేదు కాబట్టి ఈరోజు ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది. రేపు 2019లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే తప్పకుండా ప్రత్యేక హోదాతో పాటు వాళ్లకు ఈ రాష్ట్ర విభజన వల్ల కోల్పోయినటువంటి అన్ని సమస్యలను కూడా కోల్పోయినట్టు ఒప్పుకుంటున్నారా? అంటే కొంత ఉంది కదా, బాధ ఉంది. న్యాచురల్ గా ఇక్కడేమో మాకు రెడీమేడ్ ఉంది తెలంగాణలో. మా క్యాపిటల్ రెడీమేడ్ క్యాపిటలే కాదు, ఇది అందరూ వచ్చి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హైదరాబాద్ అనేటటువంటి వెదర్ ముఖ్యంగా
హైదరాబాద్ అలాగే పట్టుకొస్తున్నారేమో అయితే మంత్రి గారు, మన ఐటీ మంత్రి గారు. ఇప్పుడు ఐటీ మంత్రి గారు పట్టుకొస్తే వచ్చేది లేదు, లేకపోతే ఇంకో వాళ్ళు పిలవకపోయినా హైదరాబాద్ వస్తారు అందరూ. హైదరాబాద్ అనేది అందరికి నచ్చే స్థలం ఇది. అవును, ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రభావం, ఎవరో వ్యక్తులకు ఉన్నటువంటి ప్రభావాలతో ఇక్కడ ఎవరు రావట్లేదు. ఈ హైదరాబాద్ అనేది ఈ రోజు ఇప్పుడు వీళ్ళు వచ్చి నిర్మాణం చేసేది కూడా ఏం లేదు. సో అంత పెద్ద ఉద్యమం ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం అప్పుడు అన్ని కూడా స్తబ్దంగా అయిపోయినాయి. రావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కూడా ఆగిపోయినారు, ఏం చేయాలో తోచక. అంటే ఆ ఉద్యమం సమయంలో బందులు ఉండటము, రకరకాలుగా ఇబ్బందులు ఈ హైదరాబాద్లో కలగటం వల్ల కొంతకాలం ఆగిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా ముందుకు వచ్చారు అంతే తప్ప ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కొత్తగా తెచ్చిందేమీ లేదు, వీళ్ళు లేకపోతే ఆగిపోయేవి లేదు. సో హైదరాబాద్ ఈ నగరానికి ఆ యొక్క అంటే పెట్టుబడులు పెట్టి ఆకర్షించేటటువంటి శక్తి నగరానికి ఉంది. కాబట్టి ఆ నగరంలో ఎవరుంటే వాళ్ళు తప్పకుండా ఈ నగరం దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యి తెలంగాణ ఉంది. సో హైదరాబాద్ మీద డిపెండ్ కాకుండా, నేనేమంటానంటే హైదరాబాద్ మీద డిపెండ్ కాకుండా ప్రతి ఒక్క డివిజన్ ని కూడా అంత బలోపేతం చేయాలి, డెవలప్ చేయాలంటారు. అరుణ గారు, మీరు నిజంగానే ఫైర్ బ్రాండ్ అండి. అంటే మీరు ఇంత సుదీర్ఘంగా మిమ్మల్ని నేను గతంలో ఇంటర్వ్యూలు కొన్ని చూశాను మిమ్మల్ని. మీరు 1-2 సందర్భాల్లో నేనే ఇంటర్వ్యూ చేశాను. బట్ ఎలా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? విసుగ్గా ఉంటుంది కదా అప్పుడప్పుడు? అట్లా ఉండదు విసుగు. ఎందుకంటే మాట్లాడడానికి ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఉద్యమం జరుగుతుందంటే అందులో భాగంగా ఉండడం, లేదా అధికారంలో ఉన్నా ఉంటే అది వేరు. ఇప్పుడు అంతా స్తబ్దుగా ఉంది, అంతా ఒక వన్ సైడెడ్గా నడుస్తుంది. మీరు మీ ఎనర్జీని ఎలా తెచ్చుకుంటారు? ఖచ్చితంగా ఉంది. ప్రజల మధ్యలో ఉండేవాళ్ళం, మాకు ఎనర్జీ 100%. మీరు పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి మిమ్మల్ని ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకు తప్పకుండా ఎనర్జీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండేటటువంటి పార్టీ. అధికారం కోల్పోయినా ఏ రోజు కూడా నీరసపడిపోదు. సరే కొన్ని రోజులు అధికార పార్టీ ఉన్నటువంటి పార్టీ కొత్త పార్టీకి అవకాశం ఇద్దామని కొంచెం సైలెంట్గా ఉన్నారు మా వాళ్ళు. అందరూ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో, కాబట్టి ఆ అనుభవంతోనే వాళ్ళు తొందరపడటం లేదు. సో మీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నాము, స్తబ్దంగా ఉందని అందరూ అనుకోవడం కరెక్ట్ కాదు. మీ వాళ్ళు ఎవరెవరు వెళ్ళారు? చాలా మంది వెళ్ళారా? అంటే టీడీపీ నుంచి వెళ్ళారు, టీఆర్ఎస్ లోకి. మా దాంట్లో కూడా 5-6 వెళ్ళారు కదా. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు మెల్లిగా వాపస్ తెచ్చుకుంటారు? మేము తెచ్చుకోము. వాళ్ళు వస్తామంటే పోనీ అకామిడేట్ చేస్తారా? వాళ్ళు అకామిడేట్ చేసేది క్వశ్చన్ లేదు. పార్టీ డిసిషన్, పార్టీ వదిలిపెట్టిపోయి తిరిగి వచ్చిన వాళ్ళని అకామిడేట్ చేయొద్దు అనేసి. పార్టీలో చాలా క్యాడర్ ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు, ఎన్ని రోజుల నుంచో ఎంతమందో ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సరే ఇప్పుడు కూడా వాళ్ళకు అవకాశాలు వచ్చిన సమయంలో కూడా మళ్ళీ వాళ్ళ అవకాశం హరించేసి పోయిన వాళ్ళనే పట్టుకొచ్చుకుంటామంటే కరెక్ట్ కాదు. కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా అంటే వేరే విధంగా కాదండి, బట్ మీ పార్టీలో మీకుండే వాట్ ఎవర్ ఇండిపెండెన్స్ అనండి, స్థానం అనండి. సో అరుణ గారిని నిజంగా 2019లో ఇంకా బాగా యాక్టివ్గా, ఇప్పుడు ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నారు. మీరు బరిలో ఉండి తర్వాత చూద్దాం పరిస్థితులు ఎలా వస్తాయో. ఒక ఆఖరి ప్రశ్న, మీరేమనుకోకపోతే మీ చీరలు ఎక్కడ కొంటారండి? మీరు అందరూ అరుణ గారు అనగానే ఒక స్టైల్ స్టేట్మెంట్, అంటే మీరు ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఎలా అంటే మీరు చీరలు ఒక్క దగ్గర అని కాదు, ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్తుంటాను, రజనీ దగ్గరికి వెళ్తాను. అట్లానే మీ ప్రత్యేకంగా అంటే కనిపిస్తుంది మీ వస్త్రం, మీ వేషధారణ చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్ గా. 3-4 పీపుల్ ఉన్నారు, వాళ్ళకి నా టేస్ట్ తెలుసు. సో మంచి వచ్చినప్పుడు, మంచి సారీస్ వచ్చినప్పుడు నా టేస్ట్ దగ్గర ఉన్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళు తీసిపెట్టి పంపిస్తారు నాకు. చెప్తాను ఇట్లా వచ్చినాయి అనగానే నేను చూస్ చేసుకుంటాను, దాంట్లోంచి వెళ్ళి చూసి తీసుకొచ్చుకుంటాను. సో అట్లా అలవాటు అయిపోయింది అంతే. నా చాయిస్ వాళ్ళకు కూడా బాగా తెలుసు, నేను ఎట్లా ఏవైతే ఇష్టపడతాను అనేటటువంటి. సో అట్లా వాళ్ళు మంచి నాకు అరుణ గారి చాయిస్ వచ్చింది అనగానే ఫోన్ చేస్తారు, నేను చెప్తారు, తెచ్చుకుంటాను. సో మొత్తానికి చాలా ఒత్తిడున్న పరిస్థితుల్లో, అంటే మీరు ఇప్పుడు అనుకున్న అంశాలని కూడా ఒత్తిడికి గురి చేసేవే. కుటుంబంలో కూడా మీకు రాజకీయ ప్రత్యర్థులు అనేక కోణాల నుంచి ఉన్నారు. ఇక్కడ బావగారు కావచ్చు, మేనలుడు కావచ్చు, తమ్ముడు కావచ్చు, అన్ని కోణాల నుంచి. బట్ మీరు మాత్రం మహిళగా నిలదొక్కుంటూ వచ్చారు. వెరీ గ్రేట్ థింగ్ అండి. అంటే మహిళా శక్తి, అది మహిళా శక్తి. రైట్ అరుణ గారు, ధన్యవాదాలు ఈరోజు ఐ డ్రీమ్ మీడియాతో మాట్లాడినందుకు. మీకేమైనా డ్రీమ్ ఉందా? మీకు డ్రీమ్ అంటే నాకు ఒకటే డ్రీమ్ ఏంటంటే పబ్లిక్లో పర్మనెంట్గా వాళ్ళ హృదయాల్లో నిలిచిపోవాలి, ఆ విధమైనటువంటి పనులు చేయాలనేది ఆల్వేస్. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా అలా, ఇంకా చేయాలనే తప్పనే ఉంటుంది. ఆల్వేస్ ఐ డ్రీమ్ అబౌట్ దట్ ఓన్, అంతే. వాళ్ళకి ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే వీళ్ళ మనసులో చిరస్థాయిగా నేను ఉండిపోతానటువంటి డ్రీమే ఎప్పుడు ఉంటుంది. సో ఇప్పుడు ఈ లైన్లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ నా ముందర ఇప్పుడు అదే డ్రీమ్ ఉంటుంది, వేరే డ్రీమ్స్ ఏం. అంటే ప్రజల గుండెల్లో ముద్ర వేసుకోవాలి, అది మీ డ్రీమ్. మీ డ్రీమ్ నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం, ఎందుకంటే అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుంది అర్థం. ధన్యవాదాలు అరుణ గారు, నమస్కారం. నమస్తే స్వప్న, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ